ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలలో ఫస్ట్ మొదటి ఒక 5 పేర్లల్లో ఈ అన్న పేరు మాత్రం తప్పకుండా గుర్తుకొస్తుంది మీకు. ఆయన్నే తుంగతుర్తి ఎమ్మెల్యే మన శామ్యూల్ అన్న. ఈరోజు టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం మందుల శామ్యూల్ అన్నకి టికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళ పతనానికి నాంది పలికింది బాజాప్తా బొందరగడ. అంటే మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని చూసారు కాబట్టి ఇట్లాంటి మనిషి అంటారు ఆయన. కేసీఆర్ అంటే కేసీఆర్, ఎట్లాంటిది ఆయన ఎట్టుంటో అట్టే ఉంటుంది. అంటే నువ్వేమంటావు చెప్పు. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిండని చెప్తారు. ఇంతకు 80,000 పుస్తకాలు చదివిండా మరి అంటారు కానీ ఎవరు చెప్పు. ఏ తప్పుల వల్ల ఈరోజు ఆ పార్టీ పేరు వినబడకుండా అయింది మన రాష్ట్రంలో. అది అవసరమా ఇప్పుడు? తెలంగాణలో నీళ్లు కనిపించింది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాకనే. నీళ్లు మేమే తెచ్చినాం, మేమే బతుకమ్మాన్యం, పట్నం మేము ఈపు కట్టుకొని వచ్చినాం, ఇదంతా మేము చేసినాం. వాళ్ళకి కలడగట్టు. కానీ ఇలా ముఖ్యమంత్రి అయింది, దమ్మున్న మనగాడు, ధైర్యం ఉన్న సాహసవీరుడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అరకపూడి గాంధీ గారు ఆయనకి గాజులు ఈ చీర ఏదో పంపుతా అంటే నువ్వేందు పంపేది నేనే వస్తాగు నీ ఇంటికి అని చెప్పేసి పోడు ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికాడ. సో ఇదంతా హంగామా నడుస్తూ ఉన్నది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది, అసలు ఏం జరిగిందంటారు లోపల? కౌశిక్ రెడ్డి ఏ రెడ్డి ఏం చేసే ఏంది మీరు చేస్తున్న తతంగం? ఇంతకుముందు కూడా మీరు కౌశిక్ రెడ్డిని చాలా గట్టిగా సినిమాలు చూస్తావానే అన్న? నేను అప్పుడు చూసి చాలా ఆయన సినిమా చూడక. ఎవరు? శంకర్ ఒక సినిమా తీసి మా భూములు మాకేనని మరలబడ్డరాగా మా తిరగబడ్డగా నమా మా పాలన మాదేనని మరలబడ్డరాగా మా తిరగబడ్డగా నమా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఒక మంచి డిస్కషన్ జరగబోతుంది. అసలు ఎనర్జీ, ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎవరు అని అంటే ఈ ఎమ్మెల్యేలు, అంటే ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలలో ఫస్ట్ మొదటి ఒక 5 పేర్లల్లో ఈ అన్న పేరు మాత్రం తప్పకుండా గుర్తుకొస్తుంది మీకు. ఆయన్నే తుంగతుర్తి ఎమ్మెల్యే మన శామ్యూల్ అన్న. అన్న మందుల శామ్యూల్ అన్న. నమస్కారం. మందుల శామ్యూల్ అన్న నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాం. అసలు ఎప్పటి నుంచి మీరు మా స్టూడియోకి రావాలని మీ రాక కోసం వెయిట్ చేసినాం అలసిపోయినాం. అసలు ఇన్ని రోజులకు వచ్చిర్రు మీరు, ఎందుకు ఇట్లా మమ్మల్ని వెయిట్ చేయించారు? ఇవాళ నేనే వచ్చినా కదా. కానీ నిజంగా చాలా రోజులు వెయిట్ చేసినాము. బట్ మీ పవర్ ప్యాక్ డైలాగులు వినాలనేసి చాలా ఆశగా ఉన్నది నాకు కూడా. ఎందుకు అంత ఎనర్జీ, అగ్రెసివ్, అంటే ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడతారు మీరు ఏదైనా మాట్లాడినప్పుడు? ఆవేశం అనేది కాదు, అది నిజం. నిజాన్ని గట్టిగా చెప్తే అది ఆవేశం అయితే. ఓకే, సో నిజాన్ని గట్టిగా చెప్పే ధైర్యము, సత్తా నాకున్నది అంటారు. బాజాప్తా. అవునా? సో మరి చాలా విషయాలల్లో ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందేమో ఏం మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా కానీ ప్రజలందరూ నా గురించి మాట్లాడుతున్నాడు, మా అందరి తరఫున మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మన దగ్గర పాలిటిక్స్ అట్లా అయిపోయినాయి, మనం ఏం చేయలేం. అంటే ఈ పలానా పార్టీ, ఆ పలానా పార్టీ, పలానా లీడర్ అని నేనేమంటలే. జనరల్గా కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే జనాలకు అగేన్స్ట్గానే మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అట్లా వచ్చింది అని అంటే ప్రతి టర్మ్ తర్వాత ఇంకా కావాల్సినవి చేయాల్సినవి మిగిలిపోవడం వల్లనో, జనాల అవసరాలు, లేకపోతే ఎప్పటికప్పుడు వచ్చే కష్టాలు, ఎప్పటికప్పుడు వచ్చే కరువులు, వీటన్నిట్ల నుంచి బయట పడలేని పరిస్థితిలో ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఉంటుందో, పడేయలేని పరిస్థితిలో, అలాంటి టైంలో ఏమైపోతుంది అంటే అల్టిమేట్గా మళ్ళీ లాస్ట్కి మొత్తం అంతా ఎమ్మెల్యేలనే అందరూ బదలాం చేస్తారు కదా. సో ఇది కామన్గా జరుగుతుంది, ఎక్కడైనా కామన్గా జరుగుతుంది. సో అలాంటి పొజిషన్కి ఈరోజు మీరు వచ్చేసారు. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఒక ఎమ్మెల్యేగా మీరు గెలవడము, ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే ఎంత కొట్లాడారు అసలు మీరు. సో అసలు టికెట్ కోసం కూడా ఎందుకు అంత కుస్తీ మీకు? అసలు అంత కుస్తీ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ కదా మీరు. దేంట్లో కుస్తీ పట్టినట్టు? టికెట్ కోసము. ఏ టికెట్ కోసం? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టికెట్ కావాలనుకోలే ఎమ్మెల్యే? బాజాప్తా రావాలి. ఎందుకంటే నేను తెలంగాణను చూసినాను. నేను తెలంగాణ కష్టాలు, నిష్ఠురాలు, బాధలు, బందికానలు, ఎన్కౌంటర్లు అన్ని చూసినాను నేను. తెలంగాణ వస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన
నిధులు నియామకాలు ఇవన్నీ జరిగిపోవాలి, ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అయిపోవాలి ఈ వ్యవస్థ, ఇట్లా జరగొద్దనేది నా సంకల్పం. 1969 నుండి నా జ్ఞానం. నేను ఆడు 7th క్లాస్ చదువుతా ఉన్నాను నేను మా మోత్కూరులో. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆనాడు ఈ టీవీలు లేవు, పేపర్లు లేవు, వివిధ భారతి రేడియోలో ఒక్కసారి వస్తుండేది. 69లో నేను 7th క్లాస్ చదువుతా ఉన్నాను నేను. అప్పుడు మా ఊర్లో మోత్కూరులో చెరువు కట్ట మీద పోలీసులు కొట్టిరు మమ్మల్ని. జై తెలంగాణ జై తెలంగాణ నన్ను కొట్టిరు. చిన్న పొరగాలం కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉంది. స్కూల్ ఉన్నప్పుడే జై తెలంగాణ అంటే తెలంగాణ ఇంపార్టెన్స్ అప్పుడే ఎట్లా తెలిసిందన్న నీకు? 7th అందరూ అంటుంటే నేనన్నా, అందరూ అంటుంటే నేనన్నా, అంతే తప్పితే ఏం తెలియదు, అంతే తప్ప తెలియదు. కానీ ఎప్పుడు 89లనా 69లా జై తెలంగాణ అనే అంత ధైర్యం ఉండేనా మన వాళ్ళకి? దమ్ము ఉంటుంది, ఎందుకు ఉండదు ఏమో బాగా అంటారు కదా. ఈ ఉద్యమము ఇది ఈ 2021 ఉద్యమం అనేది సప్పసప్పగా నడిచింది. అది అట్లా కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి వారి పోలీసు బలగంతో కాల్పులు జరిగితే 372 మంది విద్యార్థులు చనిపోయారు. దేవుడా వినరా? అప్పటికే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ లేదు గిలంగాణ లేదు అంత మేమే అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది, తెలంగాణ పదం అనేది, తెలంగాణ ఎప్పుడూ నిశ్శబ్దంగా లేదు. 1946 నుంచి మొదలుపెట్టుకుంటే 51 వరకు తెలంగాణ సాయుధరహితంగా పోరాటం. ఆ పోరాటంలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 3900 మంది అమరులైన రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారుల దేశముఖులకు వ్యతిరేకంగా ఆనాడు సిపిఐ నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి రావినారాయణ రెడ్డి గారు, ఆడు రామచంద్రరెడ్డి గారు, కట్కు రామచంద్రరెడ్డి గారు, సుశీలాదేవి గారు, తర్వాత మందులలేవి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది. కానీ 2021లో జరిగిందంతా సప్పటి ఉద్యమం అని అంటుర్రు. కానీ మీరు కూడా మరి ఆ ఉద్యమంలోనే పాల్గొన్నారు కదా. కానీ ఏదో ఒక రూపంలో తెలంగాణ అయితే సపరేటు రాష్ట్రం కావాలి కదా. ఇంకా ఆనాడు ఒకసారి కొట్లాట అయింది. ఆ కొట్లాట అనిగిపోయింది. ఇక తెలంగాణలో ఎవరు పలకరించరు, ఆ పదం వాడరనుకో, నిషేధించబడ్డది అనుకో. కానీ ఇప్పుడు నిషేధించబడలే. తెలంగాణ అనేది కుంపటి తెలుసా నీకు? కుంపటి అంటే ఏంటి చెప్పు? కుంపటి అంటే మనం నిప్పులు పెడతాం కదా. నిప్పులు పెట్టేది కాదు, ఇంకేంటి? వండుకున్నాక పొయ్యి మీద బూ వండినాక బూడిది అవుతుంది. బూడిది ఉంటుంది, కట్టెల బూడిది. అదే ఇట్లా పొయ్యిలో అన్ని కట్టెలు పెడతాం, అదంతా అలా నిప్పులు అవన్నీ జమ అవుతాయి కదా. ఆ కుంపటి ఆ బూడిది కింద కుంపట్ల ఆ నిప్పు కనుకలు అట్టే ఉంటాయి. తెలంగాణ కూడా అట్టే ఉన్నది. ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఒకసారి ఎగిసి పడుతుంది. అందుకోసమనే 69 నుంచి మొదలు పెట్టుకుంటే అది అంతకుముందే ఆంధ్ర తెలంగాణ ఆనాడు ఏది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని 1952లో, ఆ తర్వాత 56లో తెలంగాణ ఆంధ్ర కలిసే సందర్భంలో తెలంగాణ ఆంధ్ర కలవడం లేదు, మా రాష్ట్రం మాకే ఉండాలి, మా దేశం మాకే ఉండాలని తెలంగాణ కొట్లాడి రాయాల. ఆ తర్వాత 69లో ఉద్యమం జరిగింది. ఆనాడు విద్యార్థులు చనిపోయినారు. అది పరంపర సాగుతూనే ఉంది. ఆనాడు తెలంగాణ ఎప్పుడైతే సపరేట్ కాలేదో అలా ఉన్న వాళ్ళంతా వామపక్ష భావజాలంతో వెళ్ళిపోయారు వాళ్ళు. 69లో ఏనాడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ కాలేదో ఈ తెలంగాణ రానట్టుందని వాళ్ళు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా రగులుద్ది అనుకుని ప్రభుత్వానికి తెలుసు అది. కానీ 1996లో మళ్ళా తెలంగాణ మళ్ళా స్టార్ట్ అయింది. వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీట్ అయ్యారు. సూర్యాపేటలో సభ జరిగింది, బొనీల సభ జరిగింది. మీరు కూడా యాక్టివ్ ఉండేనా అలా? నేను చెప్తాను తర్వాత. సభ జరిగింది. తెలంగాణ కావాలని ఆకాంక్ష ప్రజలలో బలంగా ఒక్కసారి తీసుకుపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎట్లా చేస్తే బాగుండు అనేది ఇంటలెక్చువల్స్ అంతా, మేధావులంతా కూర్చొని దీనికి నాయకుని వెతుకుదాం రా, ఎవడో ఒకటి అమ్మ తెలంగాణ అయితే రావాలి అనుకున్నప్పుడు ఇక్కడున్న లెక్చరర్స్, ప్రొఫెసర్స్, విద్యావంతులు, తెలంగాణను గోస చూసిన వాళ్ళు, తెలంగాణ నీళ్లు లేక అల్లాడిపోతున్న సందర్భం, అటు రైతాంగం, ఇటు విద్యార్థులు, ఇటు మేధావులు, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరిని ఒకరిని లేవట్టాలంటారు. అప్పటికి కేసీఆర్కి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉండి. అంటే ఈ విషయం అంతా నీకు అప్పుడే తెలుసా? ఇప్పుడు ఏ ఫీలింగ్ అయితే నీకుందో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అన్న, ఆ ఫీలింగ్ అంతా అప్పుడు కూడా ఉండేనా? ఇక ఎవరినో ఒకరిని లేవట్టాలి కాబట్టి ఇక కేసీఆర్ని లేవడుతారు, మనం కూడా లేవడదాం పట్టురు అనుకున్నారు.
అనుకున్నారు కేసీఆర్ దగ్గర చాలా మంది మేధావులు కూర్చున్నారు, వేలాది గంటలు డిస్కస్ చేసిండ్రు ఎట్లా చేయాలి తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ అనుభవం ఉంది, కాల్చివేయబడ్డరు, కూల్చివేయబడ్డరు, ఎందు కూడా రేపు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే మనం ఏం సాధించగలుగుతాం అనే దాని మీద ఆలోచన చేసి అట్లా కాదు ఇక ఇది ప్రజా ఉద్యమం జరగాలి, ప్రజల గుండెల్లో చేరాలి ఇది, అప్పుడైతే తెలంగాణ వస్తుంది అనుకొని 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుండి నేను పార్టీలో ఉన్నాను. నేను తెలంగాణ సాధించాలనే ఒక సంకల్పం. పార్టీ ఏ పిలిపించినా కూడా నేను వెనకడుగు వేయలే, ఉద్యమంలో ఉన్నాం. అంటే మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని చూసారు కాబట్టి ఏం చెప్తారు ఆయన గురించి, ఏమంటారు, ఎట్లాంటి మనిషి అంటారు ఆయన? కేసీఆర్ అంటే కేసీఆర్, ఎట్లాంటిది ఆయన ఎట్లుంటో అట్టే ఉంటుంది. అంటే కేసీఆర్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. అమ్మో ఆయన మహామేధావి అని కొందరు అంటారు, అమ్మో ఆయన ఫుల్ గ్యాంబ్లింగ్ మైండ్ అని కొందరు అంటారు, కొందరేమో చాలా మంచోడు మనిషి, కొంచెం కరుకు అంతే, జర గట్టిగా మాట్లాడతాడు అంతేగాని చాలా మంచోడు అని కొందరు అంటారు. నువ్వేమంటావు చెప్పు. నేను దగ్గర నుంచి చూడలేదు కదా, చూడకున్నా కూడా ఎంతమంది మాట్లాడతారు నీతో. అంటే చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెప్పినా నేను చెప్పినా కదనే, నువ్వు చెప్పు, నువ్వేం చెప్తావు? కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిండని చెప్తారు, కానీ తన పుస్తకం తను చదువుకోలే. ఇంతకు 80,000 పుస్తకాలు చదివిండా మరి అంటారు, కానీ ఎప్పుడు 80,000 పుస్తకాలు, ఒక లారీ పుస్తకాలు కావాలి, ఒక లారీ కావాలి. ఆ లారీ ఎవరు తెచ్చిరి, ఆ పుస్తకాలు ఎవరు తెచ్చిరి అని పుస్తకాలు లేవంటారా ఆయన తాను? ఇక ఉన్నాయో లేవో, నేను ఆయన ఆ రూమ్లో పోయి చూసినాను నేను. ఉద్యమం టైంలో ఇప్పుడు ఏదైతే ఫాస్టింగ్ చేసిండో, దీక్ష చేసిండో, ఆ దీక్షలో కూడా కొంచెం చీటింగ్ చేసిండు అని కొందరు అంటారు, మీరేమంటారు? దాన్ని నేనేమన్నాను, ఏమన్నారు? మేధావి అంటారా కేసీఆర్? మేధావి కూడా నేను సమయ సందర్భంగా వ్యవహరించే వ్యక్తి. అంటే మంచి కరెక్ట్ టైం చూసుకోవాలి, ఎప్పుడు ఏ విధంగా ఎట్లా మెదులుకోవాలో అట్లా మెదులుకుంటాడు అన్నట్టు. అంతేనా? మరి ఆయన దగ్గర నువ్వు సమయం సందర్భం చూసుకొని మెదలలేకపోయినావా? నేను కూడా సమయం కోసం వెయిట్ చేసిన. 2014 నాకు టికెట్ రాలే. 2018 రాలే. 2023కు ఎట్లా ఏటు పెట్టాలని పెట్టినా గెలిచిన ప్రజలు ఉన్నా. 2023లో కూడా నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అసలు? నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు వాళ్ళ పతనానికి నాంది పలికింది అది. అంతే అంటూ బాజాప్తా. అంటే ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం మందుల శ్యామల అన్నకి టికెట్ ఇవ్వకపోవడం. చాలా మందికి అట్లా. అంతే అంటారు కాదు, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నారో ఆనాడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. చెప్పిర్రా మీరు ఈ మాట? మరి అవసరం అవే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ని చక్కగా నిలబెట్టుకోవాలి. ఉన్నోళ్ళు భజనపరులు, డోలు కొడుతుడు, వాడు వీడు గుమా చెక్క అంటారు కదా, ఏ జాతికి నేత అన్నారు, జాతికి నేత ఎక్కడ జాతికి నేత, ఏడ జాతికి నేత. వేలాది లక్షలాది మంది ఎదురు చూసిన టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి తీసుకుపోయి బీ పెడితే బొందల పడరు. అది బొందరగడ పార్టీ. అందుకోసం ప్రజలకు దూరమైన వాళ్ళు. ఇప్పుడు ఏందంటారు మరి ఆ పార్టీ సంగతి ఏంది, అసలు ఏం చేస్తారు వాళ్ళు, ఎట్లా? ఏమో వాళ్ళే కొట్లాడుతున్నారు పాపం. నేడుదాకా కవితమ్మ కోసం అటు ఇటు తిప్పలు పడరు, అమ్మాయిని బయట తీసుకొచ్చారు మంచిగానే. ఈయన తిప్పలు పడరు, వాళ్ళ గోస దేవునికి ఎరకే, మనకే ఢిల్లీకి పోయారు, గలీకి పోయారు. ఇక వాళ్ళ వీళ్ళు ఏం చేసుకున్నారో ఇక పాపం. ఏందంటారు మరి, పార్టీ నిలబడుతుంది అంటారా, లేకుంటే మళ్ళీ ఏదైనా పార్టీలో విలీనం చేస్తారంటారా? ఇంకో మాట చెప్పనా, ప్రాంతీయ పార్టీలకు జాతీయ భావం తక్కువ, స్వార్థ భావం ఎక్కువ. ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీ కాదు, ఉప ప్రాంతీయ పార్టీ. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం, అవునా? ఇది దాంట్లోకి ఇంత ఉండే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. కానీ ఇప్పుడు తెలంగాణలో మనకి తెలంగాణ అంటే టీఆర్ఎస్ గుర్తుకొచ్చింది. అంతే కదా, పార్టీలు అనగానే తెలంగాణలో టీఆర్ఎస్. అంతే. మళ్ళీ మీరు దాంట్లో కూడా అది రీజనల్ పార్టీలో కూడా మీరు అది దాన్ని మళ్ళీ ఇంకా చిన్నగా చూసేసరికి పాపం జనాలు ఫీల్ అవుతారేమో. మరి అలా గోస అలాగుంటారు, మరి ఏం చేస్తాం. అంతేలేండి, కరెక్టే. సరే, మొత్తం మీద మీకు టికెట్ ఇవ్వనందుకే మీరు బీఆర్ఎస్ల నుంచి బయటకు వచ్చారు. నేను నాకు టికెట్ ఇచ్చుడు ఒక ఎత్తు అయితే వాళ్ళ వ్యవహార శైలి కూడా కరెక్ట్ లేకుండే. ఏం చేసిర్రు? ఒక మనిషిగా గౌరవించే తత్వం ఉండాలి. ఒక కేసీఆర్ ఒక్కడే నాయకత్వం కాదు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి అన్ని కార్యకర్తలు కలవడు కదా. అవును. ఆ వెనక ఉన్న వాళ్ళు ఆయన పెట్టుకుని రకరకాల అరాచకాలు, కేసులు, మన్ను మశానం ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకు విసుకొచ్చింది. కేసీఆర్ కొడుకు ఎట్లుంటాడే మరి? మంచిగా ఉంటాడా అందరితో?
బాగా మంచిగా మాట్లాడుతున్నావు అంటే అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఉత్తి కేసీఆర్ ఒక్కరే కాదు కదా, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మంత్రివర్గం కూడా మంచిగా ఉండాలంటే మంత్రివర్గం మొత్తం కూడా నాకు తెలిసి అయితే కేటీఆర్ చేతిలోనే ఉండాలి లెక్కకి కదా. మరి కేటీఆర్ కరెక్ట్గా ఉంటాడా అందరితోని, వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడు? అట్లయితేనే గిట్లయింది. మర్యాద లేదంటారు అయితే. నేను ఆ మాట వాడను కానీ వాళ్ళని ఎత్తిన వారు చేయి పెట్టుకున్నారా, బస్మాసనం లెక్క. లేకపోతే జరిగేది కాదు. ఇది మొత్తం వాళ్ళే చేసుకున్నాడు చేతుల వాళ్ళే. మెయిన్గా ఒక 3 తప్పులు గట్టిగా చెప్పన్నా, నువ్వు ఏం చేసిరు, ఏ తప్పుల వల్ల ఈరోజు ఆ పార్టీ పేరిన పడకుండా అయింది మన రాష్ట్రంలో? అది అవసరమా ఇప్పుడు? జస్ట్ ఒకసారి అవసరం కూడా లేదురా, అంటే నీ అవసరం కూడా లేదు. నీ ఒక ఎక్స్పీరియన్స్ తోని నువ్వు ఆ ముచ్చట చెప్తున్నాను. నేను అవసరం కూడా లేదు. అది పెద్దగా దానికి మళ్ళీ దానికోసం ఏదో చెప్పుడు దాన్ని ఏదో చేసు అనవసరం. అది ఇప్పుడు 9 నెలలు అయింది, ప్రజలు మర్చిపోయే కాడికి వచ్చారు అంతే అంట. ఏముంటుంది పాపం. సరే, మొత్తం మీద కాంగ్రెస్లా గెలిచినావు, మంచి అసలు మామూలు హుషారుతోని కాదు, అసలు మామూలు హంగామ కాదు, హుషారు కాదు, అసలు నీ జోషు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన విధానము, ఒక్కొక్కరిని ఫైర్ చేసిన తీరు మామూలుగా లేదు, అసలు ఫుల్ ఎనర్జెటిక్. అసలు ఇంత ఎనర్జెటిక్ ఎమ్మెల్యే, అందుకోసమే నేను చెప్పిన కదా, ఒక 5 పేరు ఇస్తే అందులో మొదట్లో నీ పేరే ఉంటుంది ఫస్ట్. ఎవరబ్బా ఇంత ఎనర్జీ చూపించే ఎమ్మెల్యే అంటే మీరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నోళ్ళల్లా. సో మరి ఇంత ఎనర్జీతోని మీరు ఎట్లాగో ముందుకు పోతారు కాబట్టి రాష్ట్రం కూడా అంతే ఎనర్జీతో ముందుకు పోతుందంటారా ఈ 9 నెలల పాలనలా? కొట్లాడి తెచ్చుకున్న సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు 9 నెలల 6 నెలలు 9 సంవత్సరాలు 4 నెలలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కేసీఆర్. అధికారం ఇస్తే నీకు కాళేశ్వరం కడతామని చెప్పిండ్రు. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర బొరెపడది, అవునా? కోట్లాది లక్షలాది రూపాయలు. తర్వాత ప్రతి ఎకరానికి ప్రతి నియోజకవర్గానికి 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తానని చెప్పారు. అది ఎక్కడ పోయినో తెలియదు, ఎక్కడ పోయినో తెలియదు. ఇంకొక అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంకి వచ్చినా ఫస్ట్ పేదలకు ఏదన్నా ఒకటి చేయాలని తపన ఉంటుంది. కానీ ప్రతి పేదవాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పాడు. వెళ్ళకపోతే రేపు ఇస్తాడు. కానీ వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు, బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. అంతే అంటావా? నాతో నేను చూపెడతా. హైదరాబాద్ ఫస్ట్ ఎప్పుడు చూసినావు నువ్వు? అమ్మా, హైదరాబాద్ ఎప్పుడు చూసినావు ఫస్ట్ నువ్వు? ఫస్ట్ హైదరాబాద్ ఊరు నుంచి ఇక్కడ మా పెదనాయనలో 62లో వచ్చిండ్రు. ఇక్కడ మా పెదనాయన వాళ్ళు 62లో అప్పుడు వచ్చి 62లో వచ్చిండ్రు. దాని తర్వాత ఎప్పుడైనా నేను రాలే, నేను 75లోనే వచ్చినట్టున్నా. ఈ గత 20-25 సంవత్సరాలలో ఎప్పుడైనా ఏంటిది 20-25 సంవత్సరాలలో అయితే బాగా తిరుగుంటారు కదా హైదరాబాద్? పక్కా తిరుగుంటారు. ఈ లాస్ట్ ఏదైతే 9 సంవత్సరాల చిల్లర మీరు ఇప్పుడు చెప్పిరో వాళ్ళకి ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం పగం కట్టించినప్పుడు ఈ 9 సంవత్సరాలల్లో ఈ హైదరాబాద్ మారింది ఏం లేదంటారా? హైదరాబాద్ ఒకటే ప్రాతిపదిక కాదు కదా, అంటే క్యాపిటల్ కదా. క్యాపిటల్ కావచ్చు కానీ క్యాపిటల్లో ఉన్న వాళ్ళంతా జీవన విధానం కరెక్ట్ ఉందని చెప్పలేను కదా. అంటే ఊర్లు బాగుంటేనే సిటీ బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. పల్లె బాగుంటే పట్టణం పల్లె బాగుంటేనే పట్టణం బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. అది 100% అది. కానీ నీళ్ళు అనే విషయానికి వస్తే మీరు అన్నట్టుగా కొన్ని లొసుగులు వాటితో పాటు, కానీ తెలంగాణలో నీళ్ళు కనిపించింది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాకనే అన్న ఒక మాట కూడా జనరల్గా మాట్లాడుకునే ప్రజల నోట్లో నేను వింటున్నా. నేను అడదాకా ఏమన్నా దేవుడా దేవుడా వాన పడుతున్నా, దేవుడా 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 కాంగ్రెస్ పార్టీ ఆగం కావాలి అని అంటే వరుణ దేవుడు కన్ను తెరిస్తే కాల్వలు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు దుమ్ము దుమ్ము అయినాయి. ఇవాళ చూడిపో ఎక్కడ చూడు. కనుక నీళ్లు మేమే తెచ్చినాం, మేమే బతుకమ్మాన్యం, మేమే అన్ని తయారు చేసినాం. మేము వచ్చినాక పట్నం వచ్చింది, పట్నం మేము బుధాయి ఈపు కట్టుకొని వచ్చినాం. ఇదంతా మేము చేసినాం. వాళ్ళకి కలడ కట్టుర్రి. పట్నం లాగానే ఉంటుంది, ప్రజల్లాగానే ఉంటారు. చేసే అధికారంలో ఉండి తప్పులు చేస్తే ప్రజలు చేయాల్సిన పని చేస్తారు. ఓకే, కానీ మీరు ఇంతకుముందు తుంగతుర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉండేనో కిషోర్ గారు, ఆయన పైన మీరు అన్నారు కదా ఏమని, ఈ ఇసుక దందా చేస్తాడు ఈయన అని చెప్పేసి బాగా గట్టిగా విమర్శించారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తారు కొందరు. నేను చెప్తున్నా ఇసుక దందా చేస్తున్నట్టు కదా మీరు కూడా. మాకు 2 ఏర్లు ఉంటాయి, ఒకటి మూసి ఒకటి బిక్కేరు. ఆనాడు చెప్పిన ఈనాడు కూడా చెప్తున్నా నేను. మూసీ నది జాజిరెడ్డి కూడా వంగమర్తి బ్రిడ్జ్ అవతల తీసుకపోతే మాకు సంబంధం లేదు, కానీ బిక్కెట్లు ఎవడు ఇసుక తీయని అని
ఇప్పుడు కూడా ఎందుకు మీరే తీస్తారా? మీరే తీయడం లేదు, అది నేను చెక్ డ్యామ్లు కట్టించాను దాని మీద. ఇప్పుడు ఒకసారి మీరు ఛానల్ చూడండి, యూట్యూబ్ చూడండి. గత గవర్నమెంట్లో ఆ బిక్కేటి మీద చెక్ డ్యామ్లు కట్టిస్తే మొత్తం కొట్టుకుపోయినాయి. నేనే నా సొంత ఊరికి ఆఫీసర్లను పట్టుకొని ఎవడు సపోర్ట్ చేయకుంటే నేనే చెక్ డ్యామ్ శాంక్షన్ చేపించి నిర్మాణం చేస్తే అది 3 సార్లు కొట్టుకుపోయింది. నేను మళ్ళీ ఎట్రా దేవుడా ఇది పోయిద్దో ఏమనుకున్నా, కానీ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కొత్త కాంట్రాక్టర్ పిలిపించి అది కంప్లీట్ చేసిన. ఇవాళ మొత్తం చెరువులు అయినాయి ఆ బిక్కేరు మొత్తం. మరి నిన్నెందుకు అంటుర్రే అన్న, నువ్వు కూడా ఇట్లా ఇసుక దందా చేస్తున్నాడు ఇప్పుడు అనేసి అంటున్నారు నిన్ను, ఎందుకంటే ఎవడో చెప్పవనరా. అగో చెప్తే రాజకీయాలలో బురదలడానికి పెద్ద సమస్య కాదు. నేను ఇసుక బంద్ చేస్తానని చెప్పిన, కానీ ప్రభుత్వ అవసరాలకు పెద్ద ఎట్లా తీసుకపోతే మాకు అభ్యంతరం లేదనుకుంటే ఇప్పుడే చెప్తున్నా ఈ ఛానల్ ద్వారా. ప్రజలే చెప్తున్నా, తుంగతుర్తి ప్రజలే చెప్తున్నా, యావత్ రాష్ట్రానికి కూడా చెప్తున్నా. నేను మూసీ నదిలో వంగమర్తి బ్రిడ్జ్ చెడుతా ఇసుక తీసుకుపోవాలి కూడా గవర్నమెంట్ అవసరాలకు. కానీ బిక్కెట్లే గవర్నమెంట్ తీస్తానన్నా కూడా నేను ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీల్ చేస్తాను. నేను ఇక్కడ తీయొద్దు. ఇక్కడ ప్రజలు లక్షలాది ఎకరాలు, దాదాపు 20 గ్రామాలు ఈ బిక్కేటి మీద ఆధారపడి ఉన్నాయి. ఆ దాని మీదనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గ్రామం కూడా అక్కనే ఉంటది. మా ఇరిగేషన్ శాఖ మాత్యులు వారు కూడా చెప్పినా, నేను వారి చెక్ డ్యామ్ కూడా కంప్లీట్ చేయించిన. దాంతో 4 చెక్ డ్యామ్లు ఇవాళ కంప్లీట్ అయినాయి, అలుగు దునుకుతున్నాయి. కనుక నేను ఆ మాట మీద ఉన్నా. నాకు ఇసుకతో సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు. ఎందుకంటే బాగా రుచి మరిగినారు పోయినసారి, బాగా రుచి మరిగినారు. ఎట్లా కొట్టాలి, ఎట్లా పైసలు ఏంది అని అంటే ఇసుక మీద ఉన్నాను. నాకు ఇసుక వద్దు, బిసుక వద్దు. నేను నా జీవితం ఆ ప్రజలతోనే ఉంటాం. అన్న మీది రైతు కుటుంబం కదా? నేను రైతు కుటుంబం కాదు, నేను కౌలు రైతును. నువ్వు కౌలు రైతువా? కౌలు రైతును. ఎప్పటి వరకు? నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి కౌలు రైతును నేను. ఇప్పుడు కూడా నా చెక్ డ్యామ్ పక్కనే. అంటే నీకు భూమి లేదా? నాకు కొద్దిగా ఉంది భూమి. మరి ఆడ వేసుకోవచ్చు కదా, మళ్ళీ కౌలు రైతుకి ఎందుకు చేస్తుంది? అదేమైంది, 2 ఎకరాలు 3 ఎకరాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే అదేమైతురా? ఎంత 2-3 ఎకరాలే ఉన్నదా? నాకు 4-5 ఎకరాలు ఉండొచ్చు అంతే. అది కూడా పొరంబోకు ఈనాం మయ సంపాదించింది, ఆ ఇంద్రం ఇచ్చింది, గంతే ఉంది. ఇంకెక్కడ ఉంటుంది? ఇంకేం లేదు, ఇంకేం కొనలేదు. ఎక్కడ కొనుడే ఏడంగా వస్తాయి కొనడానికి. ఇల్లు లేదు? ఇల్లు ఏడా ఊర్లో ఉన్నది ఒక మామూలు ఇల్లు ఉంది, ఒక ఇల్లు ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ ఇల్లు ఉంది. కట్టినావా? ఎప్పుడే? నేను కార్పొరేట్ చైర్మన్ కట్టినా. నాకు 4 ఏళ్ళ జీతం ఒక్కదాడేసుకున్నా. నా పిల్ల చెప్పిన, అరే మీరు చేసే డబ్బులు మన కుటుంబం వెళ్ళాలి, నాకు వచ్చే జీతం అట్టే పెట్టుకుందాం, మనం ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ ఇల్లు కట్టుకుందాం రా. లేకపోతే ఎంత వచ్చింది జీతం చైర్మన్ ఉన్నప్పుడు? నాకు 1,95,000 ఇస్తుండే. 1,95,000 అవి అట్లనే పక్కన పెడుతుంటే కొద్దిగా వాడుకుంటుంటే. అయినా కూడా అన్ని జమ చేసి ₹1,00,00,000 అప్పు తీసుకున్నా దాని మీద, ఇంటి మీద ₹1,00,00,000 అప్పు తీసుకొని. తీరిందా? ఇంకా ఏడ తీరింది. ఇప్పుడు నా జీతం కట్ అయితేనే ఉంది. కట్ అవుతుందా? ఓ కథ సల్లగుండా. మొత్తం మీద హైదరాబాద్ ఇల్లు కట్టినవు, అదే 5 ఎకరాల జాగు ఉన్నది, ఇంకేం ఉండలేదు అంటావు అయితే? నాకేం లేదురా. మరి ఇప్పుడు కూడా కౌలు రైతుగా చేస్తున్నా అంటున్నావు? చేస్తే నేను అవునా? ఎప్పటికైనా చేస్తా నేను. ఆ కౌలోడు మరి ఉస్తరో లేడో, ఎందుకంటే దాని పక్కనే చెక్ డ్యామ్ కట్టినాము. ఇంతకుముందు ఎవడు చేసినా కూడా అంత ఎండిపోయి గడ్డి మొలిచి గరక మొలిచి అంతా వెళ్ళిపోతుండే. కానీ నేను ఎప్పుడైతే అడుగు పెట్టినో సస్యశ్యామలం అయిపోయింది. పుట్ల కొద్ది ఒడ్లు వండించిన, రాసుల మీద రాసులు, అట్లా లారీల కొద్ది ఒడ్లు. నువ్వు ఎమ్మెల్యేవి, నిన్ను ఒకళ్ళు పొలంలో కౌలు రైతుకు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఆలోచించరా? ఏం ఆలోచిస్తారు? నాకు ఎందుకు ఆలోచిస్తారు? అన్న దండం అంటారు. ఇప్పుడు మన కింద పని చేసేటోళ్ళు మనకు దండం పెట్టాలనుకుంటారు, కానీ మనం పోయి వాళ్ళకి దండం పెట్టయితే పని ఇయ్యం కదా మనం. నేను దండం పెడితే తప్పేందు, నేను దండం పెడితే ఆడబెడతారు. మామూలుగా చెప్తున్నా. అదేందిరా, ప్రజలతో మమేకం అయితే ప్రజలు ఎప్పుడు దీవిస్తారు. ఒకసారి మనమే తక్కువ కావాలి, తప్పే ఉంది. ఎవరు పొలంలో చేస్తున్నావు మరి ఇప్పుడు? నేను మా ఊరోళ్ళదే. మీ ఊరోళ్ళదే? మా ఊరోళ్ళదే. ఏం పేరు అనేది? ఒకళ్ళు పట్టెటి ముత్తయ్యలు, పట్టెటి వెంకటరావు, అది పట్టెటి అదగిరి, ఇంకొక మా చలమారెడ్డి పటేల్ అని. వాళ్ళది. ఏం వేస్తారు? ఏం పొలం వేస్తారు? వరి వేస్తారా? బీపీటీ. తర్వాత పక్కనే నాది ఉంటుంది 4 ఎకరాలు, మొత్తం ఇంకో వేరే వాళ్ళు 2 ఎకరాలు, అంత కలిసి 27 ఎకరాలు నాడబెట్టి ఇప్పుడు నేను. ఓహో, ఫుల్ ఫిట్ ఉంటావు అయితే నువ్వు ఈ పని చేసి. అబ్బో, ఏం తింటావే మంచిగా? కారము, గొడ్డు కారం అట్లా ఏమైనా తింటావా? ఎందుకంటే కారం తిని పొద్దంతా పని చేసే చాలా సత్తతో ఉంటారట. కర్రు అంటారు.
ఎందుకంటే నేను మా అమ్మమ్మ గట్టెమున్నా నేను గట్టె పని చేసిన ఏం తింటావు ఇంతకు మళ్ళా అన్నం తింటా నేను అన్నంలో ఏం కలుపుకొని కారమా అన్ని తింటావా కారం కూడా తింటారు ఈ రోజులలో తింటలేరు అట్లా మడ తిన ఏదంటే అడ్డం అయితే అది తింటాం సద్దన్నము కారం తిన్నోళ్ళంటే మస్తు గట్టిగా ఉంటారంట ఏమో ఆనాడు తిన్నాం ఎందుకంటే ఆనాడు బో దొరకలే మాకు ఆనాడు తిన్నాం ఇప్పుడు జొన్నగట్క తిన్నాం జొన్నగట్క తిన్నోళ్ళు చాలా గట్టిగా ఉంటారట ఇప్పుడు చాలా మంది మళ్ళీ జొన్నగట్క మళ్ళీ నేనే అనుకుంటున్నా మా దగ్గర రేగడి ఉంది అది ఒక 100 ఎకరాల కౌలు తీసుకొని మొత్తం జొన్నలు వేయాలనుకుంటున్నా జొన్న పంట పండి వేయాలనుకుంటున్నా అయితే అసలు మస్తు మామూలు ఉండదు ఈసారి నువ్వు జొన్న వేసినప్పుడు మమ్మల్ని కూడా ఒకసారి విలువు రే జొన్న వేస్తే ఇప్పుడు కాదు ఇప్పుడు హుసేన్ కాడ తీసుకుపోతారు చెక్ డ్యామ్ కాడ తీసుకుపోతారండి తప్పకుండా మైలేజ్ వస్తుంది మీకు తప్పకుండా సుమన్ టీవీకి బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది తప్పకుండా నీ ఎంబడి వస్తాం వాడికి రండి మంచి వర్షం ఈనకరారి తప్పకుండా ఆ వర్షను ఆ పచ్చదనం పక్కన చెక్ డ్యాము ఆ పరవశించిపోయే వర్షను పక్కన చెక్ డామ్ మామిడి చెట్టు కింద గద్దె ఇవన్నీ ఉంటాయి మంచిగా ఆడిపోతే మంచిగా నాటుకోడికి వస్తా బో పెడతారండి సూపర్ అసలు మాట ఇచ్చిండు మీ అందరి సాక్షిగా అన్న కాబట్టి యాద పెట్టుకోర్రి నేను మీకు చెప్తా మళ్ళీ పిలిచిండా మమ్మల్ని లేదా మాకు నాటుకోడి కోసి పెట్టి ఈ 5-6 రోజులు రారి ఈ 5-6 రోజులలో రండి తప్పకుండా వస్తాము అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణలో అంటే ఇప్పుడు హైడ్రా అనేది బాగా వార్తలలో మనం చూస్తున్నాం ఎటు పడితే అటు అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చేస్తున్నారు సో దీనిపైన రాగానే ఎందుకు దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు రేవంత్ రెడ్డి సార్ రాగానే చేయలే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకున్న ఆలోచన ఆయనకున్నది ఒక మాట ఎంత గొప్ప అంటే లాంగ్ టర్మ్ గోలు మనకు మనిషికి షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది లాంగ్ టర్మ్ గోల్ ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండి ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం మీద కన్వెన్షన్ ఉంది అది గొలగొట్టాలని చెప్పింది ఆయనాడు ముఖ్యమంత్రి అయితేనా కానా అనుకున్నాడో లేదో ఆనాడు కూలగొట్టమని చెప్పిండు కానీ ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు దమ్మున్న మునగాడు ధైర్యమున్న సాహసవీరుడు ఎవరు రేవంత్ రెడ్డి అందుకోసం అని ఈ పని పడుతుండు పక్కా అంటే కొంతమంది ఏంటంటే చేసేటందుకు పెద్దగా పని లేక ఈ పని పెట్టుకున్నట్టున్నాడు సారు అని చెప్పేసి అంటున్నారు మరి వాళ్ళకి ఏం పని లేక ఈ మాట అంటారు వాళ్ళకి ఏం పని లేక ఈయన మీద అంటారు అంటే ఊకుంటాడా ఇంకొంతమంది ఏమంటారు అంటే ఈ పెద్దోళ్ళతో పాటు కొంతమంది పాపం పేదోళ్ళు ఎవరైతే పోయి ఆ ఏరియాలలో ఎక్కడైతే కట్టడం నిషేధం ఉందో అక్కడ పోయి ఉన్నారు పాపం వాళ్ళకి గతి లేకనో సూతి లేకనో సంసారం ఇల్లు లేకనో ఆడ పోయి ఉన్నారు మరి వాళ్ళని కూడా కూలగొట్టి పక్కకు పంపిస్తుంటే ఫస్ట్ వాళ్ళ మొత్తం ఎవరైతే పెద్ద మనుషులే ఎవరైతే ఎక్కువ ఇట్లాంటివి చేసినారో వాళ్ళపైన ఫోకస్ చేయండి తర్వాత మా దగ్గర రండి అని కొంతమంది మొత్తుకుంటున్నారు టీవీలలో చెప్తాను వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అటు కూడా వాళ్ళకి కన్విన్స్ చేసే కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం అట్లా పేదోని పొట్టలు కొట్టే ప్రభుత్వం కాదు ఇది పేదోని ఇల్లు గురించి ప్రభుత్వం కాదు ఇది ఎవడైతే పెద్దోళ్ళమని విర్రబిగి ఎక్కడైతే ప్రజాధనాన్ని ప్రజా ఆస్తులను ఆక్రమించుకున్న వాళ్ళ పని పడటానికి ఈ హైడ్రా ఉత్తది కాదు అది ఇవాళ ప్రపంచం ఇవాళ భారతదేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వైపు చూస్తుంది ఏం పని చేస్తుండని ఇవాళ వణుకుడు పుడుతుంది ఒక్కోళ్ళకు హైడ్రా అనగానే కళ కూడా ఉలికి పడుతుంది మొత్తం వినారా ఆ పని పడతాడు తప్పకుండా జిల్లాలు కూడా పని పడతారు జిల్లాలకి ఇంకేం కావాలంటో చెప్పు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు అన్నావు కదా బీఆర్ఎస్ వాళ్ళు పల్లెని బాగు చేయలేదు ఒక హైదరాబాద్ చేస్తే అయిపోతుందా అని ఇందాక నువ్వు అంటివి మరి ఈ లెక్కన ఫస్ట్ పల్లెలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకి ఏం కావాలంటావు పల్లెకు పేదలకు ఇల్లు కట్టియాలి 3,500 ఇల్లులు రావాల్సిందే పక్కా వస్తాయి ఇస్తారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ ఇల్లులు వచ్చే కాలం ఎంతవరకు ఈ 5 సంవత్సరాలు అవుతుంది అంటారు కంప్లీట్ అయితే తప్పకుండా కంప్లీట్ అయితే ఇండ్లే కంప్లీట్ అవుతాయి మొదలు పెట్టిరా ఇప్పుడు మీ నియోజకవర్గం ఇంకా మొన్ననే ఒక జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలేదో ఇచ్చారు తర్వాత దసరాక ఏదో మంచి శుభ మళ్ళీ మేము జర్నలిస్టులమే మాకు ఇవ్వలేరు మాకు ఇవ్వలేరు మరి మీరు ఎట్ట మీ లెక్క ఎట్టుందో నాకు తెలియదు మరి తప్పకుండా మాకు జర్నలిస్టులమే కదా మరి జర్నలిజం అనేది తెలంగాణ ఉద్యమం సమయంలో నుంచి మేము కూడా ఇట్లనే జర్నలిస్టులుగా ఎదిగిన వాళ్ళం అసలు ఉద్యమం లేకపోతే అసలు మేము ఎవరం లేము తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పాట వచ్చింది ఆట వచ్చింది సంస్కృతి వచ్చింది ఈ కళ
నైపుణ్యత ఎట్లా ఉందో అది కూడా చూపించింది. అందుకోసమనే ఎవరు శంకర్ ఒక సినిమా తీసిండు. శంకర్ మన దర్శకుడు శంకర్ అన్న తెలుసు నాకు ఆయన. అందులో తెలంగాణ మంచి మూమెంట్ నడుస్తున్నాడు. ఆ సినిమా తీసిండు. ఆంధ్రుల పిల్లకు తెలంగాణ పోరానికి సంబంధం పెట్టి తీసిండు అది. అందులో గద్దరు ఒక పాట పెట్టి చూసిండ్రా. ఏ పాటనా? మా భూములు మాకేనని మరలబడ్డరాగా మా తిరగబడ్డగా నమా కదా. కనుక ఆ నేపథ్యమే తెలంగాణ ఉద్యమం. మా భూములు మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా పాలన మాదేనని మరలబడ్డరాగా మా తిరగబడ్డగా నమా. కానీ నిజంగా నువ్వు పాట పాడుతుంటే ఒకసారి ఒక చిన్న పాట పాడిపియ బుద్ధి అవుతుంది నాకు పాట పాడలేను నేను. నాట్లు వేసుకుంటే వాడుతుంటేవి నువ్వు పాట. నాట్లాడక నేను ఆ చెల్లెలతోని అక్కలతోని నార్బిక్తుంటి నాటిస్తుంటి అదే మంచేస్తుంటి. అప్పుడు పాటలు పాడకపోతుండే ఎప్పుడు పోనీ వాళ్ళు వాడుతుంటే ఇటుంటివి కదా ఇంటుంటి. మరి నీకు వచ్చుంటాయి కదా చిన్న. నేను ఆడబట్టించుకుంది నాకు అంతకాల పాటలు ఎంత ఓపిక ఎక్కడ టైం ఎక్కడిది నాకు. పొలం కాడ వాళ్ళు నాటేస్తున్నాడు ఖచ్చితంగా 100%. నాకు ఎంత అర్జెంట్ ఉన్నా పోతా నేను. ఎందుకంటే ఆ పుట్ల కొద్ది పంటలు పంతాయి ఆడ. ఆ మొక్కకు ఏమన్నా రోగం వచ్చిందంటే నేను ఊరుకోను. అంత భద్రంగా కాపాడుకుంటా వర్షాన్ని కాపాడి మంచి పంట తీస్తాను నేను. పంట తీసి నేను పండించిన పంట ప్రజల కోసం అన్నం పెట్టాలనేది. ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తావా? నేను ప్రతి సంవత్సరం 60-70 మంది 80 మంది దాకా 1994 నుండి ప్రతి సంవత్సరం మినిమం 100 మంది పిల్లలకు స్కూళ్ళు కాలేజీలు సీట్లు ఇప్పిస్తాను ఫ్రీగా. ఆఫీసర్ దగ్గర పోతే నేను డైరెక్ట్ ఈ సీట్లు ఇవ్వండి పేద పిల్లలు వీళ్ళకి అట్లా. గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు. తర్వాత నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి SC/ST పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ నేను బేగంపేట రామంతపూర్కు. 2023లో చంద్రబాబు నాయుడు అక్కడ రిజర్వేషన్ తీసేసిండు SC/STలకు. తీసిస్తే సింగల్గా ఒక్క మందల సమయాలు కొట్లాడి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయించింది. ఇవాళ అట్లా ఉంది. ఇప్పుడు SC/ST వర్గీకరణ గురించి ఏమంటావే? బాజాప్తా జరగాలి. దాని మీద కమిటీషన్గా ముఖ్యమంత్రి గారు బాజాప్తా మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎవరి వాట వాళ్ళకి కావాలి. తెలంగాణ ఆంధ్ర వేరుపల్లె ఎవరి వాట వారు తీసుకోవాలి. గట్టిగా ఉండాలి. ఏముంది పంచుకోవాలి. సోదరులకు కలిసి ఉండాలి. ఎందుకు విడిపోతాం? అంటే ఇప్పుడు వరకు నిజంగానే మాదిగలకు అన్యాయం జరిగిందా? నేను మాదిగోని కాబట్టి జరిగిందని నేను అంటున్నా. ఒకవేళ సమాజ రుక్మతి తెలిసిందని నువ్వేమంటున్నావు చెప్పు. నేను చెప్పనా? అంటే నాకు తెలిసిన లెక్కల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ మంది. కానీ ఎప్పుడైతే కలిసి ఉండేనో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మాలల సంఖ్య ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆంధ్ర నుంచి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండే. వీళ్ళకి ఉద్యోగాలు చాలా వచ్చినాయి, అంటే చాలా ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ABCD వర్గీకరణ అనేది అది జరగాలి. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. మీరే దీన్ని పరిష్కరించండి, మీరే దీన్ని వర్గీకరణ చేస్తారా, ABCD చేస్తారా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి అధికారం కూడా వీళ్ళకి జరిగింది. ఈ లెక్కన నేను చెప్పిన దాని లెక్కన నువ్వు నన్ను అడిగినావు కాబట్టి చెప్తున్నాను అన్న. నేను చెప్పిన దాని లెక్కన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అన్యాయం జరిగింది. ఎందుకంటే టోటల్గా ఎప్పుడైనా మాదిగలకు అన్యాయం జరిగింది అది. కాకపోతే దాని నేపథ్యం చాలా ఉంది కదా, మనం మాట్లాడాలంటే ఈ డిస్కషన్ కుదురుతుంది. దాని మీద ఒకనాడు పెడితే నేను మాట్లాడతాను తప్పకుండా. అందుకోసమనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మా ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో మాదిగలకు నేను తప్పకుండా న్యాయం చేస్తా, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా నేను తూచా తప్పకుండా అమలు చేస్తాను వారు చెప్పారు. వారికి ఈ సందర్భం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత దీనికి వర్గీకరణ అమలు చేయడం కోసం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి అధ్యక్షతన వారి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు కమిటీ వేయడం జరిగింది. అది కూడా వాళ్ళు దాని మీద కూడా పరిశీలన చేసి మాదిగలకు న్యాయం జరిగే కార్యక్రమం ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా అన్యాయం జరిగిన వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరగాలి. వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్ కింద రావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళే భర్తీ చేసుకోవాలి, ఇంకొకరు అలా ఏలు పెట్టకుండా. అయితే అద్దంకి దయాకర్ అన్న, ఈయన గురించి మాట్లాడదాం మనం. ఈయన బాగా ఆశపడ్డాడు పాపం, ఇంకా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, వస్తుంది అని చెప్పేసి. కానీ ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ కూడా లాస్ట్ మూమెంట్లో నీకే వచ్చింది అని అందరు మాట్లాడుకున్నారు. అంటే ఇట్లా లాస్ట్ మూమెంట్లో ఆ టికెట్ నీకు రావడానికి నువ్వేమన్నా చేసినావా? నీకు అద్దంకి దయాకర్ అన్నకేమన్నా పడదా? ఏంది అసలు లొల్లి? నేను తుంగతుర్తి పోరాడ బిడ్డను. నేను
నికరసన పోరాడ బిడ్డని స్థానికుని నేను 2021 నుండి నిన్నటి దాకా ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నా నేను మంచి చెడుకు. ఆనాడు ఉద్యోగంలో ఉన్నాడు కూడా ఆ నియోజకవర్గాన్ని నేనే ఇన్ఛార్జిని. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేనే ఇన్ఛార్జ్. అవును. 2014 నాకు టికెట్ రాలే. 2018 రాలే. నేను చైర్మన్ ఉన్నప్పుడు 2021 జూలై 14 తారీఖు నాడు నేను చైర్మన్గా నా పీరియడ్ అయిపోయింది, నేను దిగిపోతున్నా. స్టాఫ్ అడిగిన సార్ మళ్ళీ వస్తారా సార్ అన్న. వస్తే చైర్మన్కి వస్తా లేకపోతే ఎమ్మెల్యే వస్తానని చెప్పి వచ్చిన. నేను ఆయాలని అనుకున్నా. 2023 నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నా. 2023 నేను ఎమ్మెల్యేని అవుతాను అనుకున్నా. దానికి నువ్వు చేసిన కసరత్తు ఏంది అని బ్రహ్మాండంగా ప్రజల మధ్య ఉన్నా కాబట్టి నాకు ఆ నమ్మకం. ఇంకొక మాట చెప్తా చూడు. ఒక పక్షి ఇంతలా ఉంటుంది. ఆ పక్షి చిన్న రెమ్మ మీద కూర్చుంటుంది. ఆ రెమ్మ దాని రెక్కల ఆధారం మీద పెట్టి కూర్చుంటుంది తప్ప ఆ రెమ్మ ఆధారం మీద కూర్చోదు. మందుల సామ్యాలు కూడా ప్రజాబలాన్ని తుంగతుర్తి ప్రజల ఆత్మ అభిమానాన్ని చురగొన్నా కాబట్టి ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేని అవుతానని భరోసా ఉంది నాకు. అట్లా ఆ విధంగా ఆ బలంతోనే నేను ఎమ్మెల్యే అవుతా అనేసి ప్రజలకు చెప్పొచ్చును. ఈరోజు ఎమ్మెల్యే అయినావు. అయితే మరి అద్దంకి దయాకర్ అన్నకి ఆ టికెట్ వచ్చేది ఉండే అని ఆయన ఆశ పడ్డాడు అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఇక జర నోరు వారేసుకోవడం వల్ల ఆయనకు కాకుండా నీకు టికెట్ వచ్చింది అని. అయితే ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీలో నేను చేరలే. అప్పటికి నేను 2023 జూన్ 29 తారీఖు నాడు కేటీఆర్ నాకు ఆశ, నాకు బీఆర్ఎస్ టికెట్ నాకు వస్తుంది అనుకున్నా నేను. ఈసారి ఖచ్చితంగా వాడు ఓడిపోతాడు, ఇచ్చినా ఓడిపోతాడు. 23లో నాకే టికెట్ వస్తుంది అనుకున్నా నేను. కేటీఆర్ తుంగతుర్తికి వచ్చి తిరుమగిరికి వచ్చి కిషోర్ 40,000 మెజార్టీతో గెలిపిస్తారని ఇట్లా చేయిపోయాడు. ఎందుకు నీ మీద అంత పగ ఎందుకు? మరి తెల్లారంగా రాజీనామా చేసిన పార్టీకి అదే నీ మీద అవతల పడేసిన ఈ పార్టీ ఎందుకు మరి నీ మీద అంత పగ కేటీఆర్ సార్కు? కేటీఆర్ అలా పగేంతో కానీ నా పని ఆయన చేయాలి కదా. నా మీద పగ ఉందా ప్రేమ ఉందా నాకు తెలియదు. నేను ఎమ్మెల్యే కావాలి. ఎవడో పనికి మాలోళ్ళు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి ఆ అసెంబ్లీలో ఉంటే అన్ని తెలిసి నేనెందుకు ఉండదు అసెంబ్లీలో? ప్రజల కష్టాలు తెలిసివ్వండి, రైతుల కష్టాలు తెలిసివ్వండి, నిరుద్యోగ యువకుల కష్టాలు తెలిసివ్వండి, సమాజం పట్ల అవగాహన ఉన్నోని, 76 నుంచి ప్రజా జీవితాలు ఉన్నోని, నాకు కూడా ఎందుకు అవకాశం రాకూడదు అని నేను కూడా ఉన్నాను. నేను 60 జూన్ 29 తారీఖు నాడు వచ్చి ఆయన చెప్పి పోగానే 30 తారీఖు నాడు రాజీనామా చేసిన. పిలిచినా కూడా నేను పోను, 7వ కాలు కూడా పెట్టని చెప్పి నేను. అసలు పిలిచినరా? ఎవరో ఒకరు ఫోన్ చేసి నాకు చేస్తే నేను లెక్కలు కూడా పెట్టుకోలేదు. నాకు ఎందుకురా, చైర్పర్సన్ హోదా ఇస్తాం మళ్ళీ రమ్మని విలువలే. చైర్మన్ లేదు, చైర్ పర్సన్ లేదు, చైరు లేదు, స్టూలు లేదు, ఏది లేదు. ఇక అన్ని మీరే ఉంచుకోమని చెప్పిరా. దాని సంగతి చూద్దామని. విస్కే కాదు, కోపం వచ్చింది కనుక 30 తారీఖున రాజీనామా చేసిన. ప్రజాక్షేత్రంలో ఉన్నా నేను. 14 తారీఖు జూలై 14 తారీఖు నా బర్త్డే ఉండే. చూద్దాం నేను అధికార పార్టీకి వెళ్ళిపోయినా, నా తోడు ఎవరు ఉండరా అనుకుని ఆత్మీయ సమ్మేళనం పెట్టినా. నేను అనుకున్న 1000-1500 మంది ఇస్తే సాలరీగా నేను నాకంట అనుకున్నా. కానీ 6-7 మంది ఇచ్చారు. నేను అనుకున్న ఎమ్మెల్యే అయిన పోరా అనుకున్నాను. అంత ధైర్యం. కానీ కాంగ్రెస్ పార్టీ నా మీద అప్పటికే సర్వే చేసింది. సర్వే చేస్తే ఇక్కడ ఎవడు గెలుతుండే, మందుల సమయాలు గెలుతుండే వాళ్ళు సర్వే చేశారు. ఓకే చేసి నాకు టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ అద్దంకి దయాకర్ అన్న నీతో మాట్లాడిండా? నాతో మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను. లేదు మాకు ఎక్కడ కాంట్రవర్సీ లేదు. ఆ తమ్ముతో నాకు ఎట్టి పరిస్థితిలో కాంట్రవర్సీ. మంచి దోస్తులు ఇద్దరు, మంచిగా మాట్లాడతారు. ఏడగలిసి అన్న నమస్తే అంటే నేను బాగా తమ్మంటే పాపం ఆశపడ్డట్టున్నాడు కదా బాగా. 2 సార్లు టికెట్ ఇచ్చారు దయాకర్ కాంగ్రెస్. అవును, కానీ మొన్నసారి బాగా ఆశపడేదంటే తప్పే ఉందిరా. నేను కూడా బీఆర్ఎస్ నేను కూడా టీఆర్ఎస్ ఆశపడ్డా. మరి అట్లా అనుకొని అది కూడా ఉండాలి కదా. నాకు దమ్ముంది రాజీనామా చేసిన బయటకు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్లనేనా ఆయనకి టికెట్? అంత దూరం నేను పోను. నాకు అది కాంగ్రెస్ పార్టీలో జరిగిన వ్యవహారం, నాకెందుకు అది. కాదన్న, పాలిటిక్స్లో చాలా మంది అంటారు భజన చేస్తే ఎక్కువ రోజులు మనం ఉండగలుగుతాము, లేదంటే లేదు అని చెప్పేసి. ఇది నిజమేనా? మన పైన వాళ్ళకి భజన చేయాలి అంటే మీరు గొప్పోళ్ళు సార్, మీరు అది సార్, మీరు గ్రేట్ సార్, అదే మాట్లాడతాం. ఇది నిజమైతే అదే మాట్లాడతాం. నిజం లేనిది దాని అబద్ధం చేసి మాట్లాడడం. పాలిటిక్స్ లో అట్లా చేస్తేనే మరి ఉండనిస్తారట కదా, లేకుంటే తొక్కుతారట కదా అనగబట్టి. ఈ తొక్కుడు లేపుడు ఇవన్నీ ఏముండయి, అనవసరం. అది కాదు, పాలిటిక్స్ లో 2-3 బాగా నడుస్తాయట. ఒకటేమో పైసలు వంచుడు, పైసలు ఇచ్చుడు, టికెట్లు కొనుక్కునుడు, ఇలాంటివి.
నాకు రెండోది నా ప్రచారంలో పోతుంటే చెల్లెళ్ళు రోడ్డంట బాటంట పోయే చెల్లె అయ్యో సాయాలంట పోతుండు కదా అని తీసి 500 ఇచ్చిన బాటంట పోతుంటే నా ప్రచార రథం మీద పోతుంటే సామెలంట పోతుండు 2 చేతులు దండం పెట్టి చెల్లె నాకు కొట్టేయాలంటే అరే సామెలంట పోతున్నా అని నా బండాపి వచ్చి 500 ఇచ్చిన చెల్లెలు ఉన్నారు. విన్నావా? అట్లా ఎన్ని జమ చేసినవే? మస్తు జమ అయినాయి. ఎన్ని? 5 లక్షలు ఇచ్చినుండ్రు, ఓ 10 లక్షలు ఇచ్చినుండ్రు, దాచుకున్న గల్లగురిలో దాచుకున్న 5 ఇచ్చినుండ్రు పిల్లలు. అట్లా నాకు ప్రజలు ఉత్తమైంది. అంత ప్రేమ పొందిన ప్రజల నుంచి బ్రహ్మాండంగా. ఇవాళ కూడా మరి ఏం చేసినావు ఆ పైసలన్నీ? ఏం చేసినావు? ఈ ఎన్నికలంటే మరి నాకు వాహనాల ఖర్చు మన్ను మసను ఏమి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నావా? నేనే పెట్టుకున్నా. ఏమన్నా పైసా గుర్తుకు పెట్టుకున్నావా? ఏదన్నా 1 రూపాయి ఏమన్నా ఏంటిది ప్రజలు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి ఏదన్నా గుర్తుకు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. నేను పెట్టుకున్నావా? ఏంటి? చిన్న రింగ్ ఇచ్చింది ఒక చెల్లె, అన్న దీన్ని పెట్టుకోని. పెట్టుకున్నావా? మరి దాచిపెట్టుకున్నా. నేను దాచిపెట్టుకున్నావా? ఎవరో ఆ చెల్లె కానీ నిజంగా దాచిపెట్టుకున్నాడంట. మరి ఒకవేళ నేను ఫస్ట్ ఎలక్షన్లు పోగానే ఒక ఇంటికి పోయినా, నేను లమ్మడోళ్ళ ఇంటికి. నేను గెలిచినాక మళ్ళీ వస్తారా అని చెప్పిన. గెలిచినాక ఆ ఇంటికి పోయి భార్య భర్తలు 2 జోడీలు ఉంటారు అన్నదమ్ములు, వాళ్ళకు బట్టలు పెట్టి భార్య భర్తలకు బట్టలు పెట్టి వాళ్ళ ఇంటికాడ భోజనం చేసి వాళ్ళ దీవెన తీసుకొని వచ్చాను నేను. ఓహో, మాట ఇచ్చిన దాని ప్రకారమే గెలవంగానే ఎమ్మటే వాళ్ళ ఇంటికి పోయినావు అయితే. వెరీ నైస్. సో అన్న బేసిక్గా ఈ 2 రోజుల నుంచి టీవీలల్లో బాగా వైరల్ అవుతుంది. మొన్న లొల్లి కూడా అయ్యింది. అరకపూడి గాంధీ గారు ఆయనకి గాజులు ఈ చీర ఏదో పంపుతా అంటే నువ్వేంది పంపేది, నేనే వస్తాను నీ ఇంటికి అని చెప్పేసి పోడు ఆ కౌశిక్ రెడ్డి ఇంటికాడ. సో ఇదంతా హంగామా నడుస్తూ ఉన్నది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది, అసలు ఏం జరిగిందంటారు లోపల? పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్ననాడు సుబిసోరను 6 మంది ఎంపీలను కొన్నారని చెప్పి బదనాం చేసి ఆ సుబిసోరనే రాజీనామా చేసిండు. అవసరం కోసం పివి నరసింహారావు గారు తీసుకున్నాడు. అంత గొప్ప డిగ్నిటీ ఆనాడు పాటించారు. 2018లో కేసీఆర్ గారికి 88 సీట్లు సొంతం గెలిచిండు. ఎంత రావాల్సిన మెజార్టీ, ప్రభుత్వానికి రావాల్సిన మెజార్టీ వచ్చేసినాక 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిట్ట బేరం పెట్టుకొని తీసుకుంటాం. ఆవిడ ఆడమైనాడు పిల్లాడు, ఆడున్నాడు. అవసరం ఏముండే, తెలుగుదేశంలో ఉన్న 3 ఎమ్మెల్యేని తీసుకున్నారు, ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఇలా మీ పరిస్థితి ఏంటిది? కౌశిక్ రెడ్డి ఏ రెడ్డి ఏంది మీరు చేస్తున్న తతంగం? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానిక? మీరు చేస్తేనేమో రాజకీయం అయితే, వీళ్ళు చేస్తేనేమో అది అయిద్దా? ఇంతకుముందు కూడా మీరు కౌశిక్ రెడ్డిని చాలా గట్టిగా చెప్తాను. నాకేమేరక ఏం తెలుసు ఆయనకు? మరి అంతగానం జనాల మధ్యలో మొత్తం ఫ్యామిలీ పొయ్యి ఇట్లా కొంగు దాచి మరి ఓట్లాడుకొని గెలిచే కదా ఈసారి. మరి కానీ నాకు జనం నాలాంటి వాళ్ళకు జనం బ్రహ్మరథం బట్టి గెలిపించారు. వీళ్ళు అంతా చేసి అట్లా అది కాదు, కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఇది అవతల పార్టీలో ఎవరు గట్టిగా లేడు, అంతా జబ్బలు దారేసిండ్రు. ఎట్లా బీఆర్ఎస్లా కేటీఆర్ ఏమో తంగెల దుంపలు బట్టి అక్కడెక్కడ అమెరికా అక్కడెక్కడో మధ్యలో తిరుగుతుండు కేటీఆర్. ఇక హరీష్ రావు వాళ్ళ ఆలోచన చేస్తుండు, ఇతన్ని దీనికి అధ్యక్షుని ఎట్ట కావాలని ఆయన ఆలోచిస్తాడు. అవునా? ఏ కవితమ్మ ఉన్నదాకా పాపం జైల్లో పోయి వచ్చింది ఆ బిడ్డ. జైల్లో పోయి వచ్చింది, అమ్మ నాకెందుకులే ఇప్పుడే జర సలబాద ఆమె ఉన్నది. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు కేసీఆర్. పాముదలో ఉన్నాడు మంచిగానే, వినరా? కనుక వీళ్ళందరూ సపోర్ట్ అనుకుంటే ఇక నేను హైలైట్ అవుతానని ఆ కౌశిక్ రెడ్డి అంటే బయటికి వెళ్ళాడు. హైలైట్ అవ్వడు బాగా ఇష్టం అంటారు. కౌశిక్ రెడ్డికి బాగా హైలైట్ అవ్వడు ఇష్టం అంటారు. గంతే, ఏం లేదు. అది రేవంత్ ముఖ్యమంత్రి గారికి అంటగట్టుడు, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వీళ్ళ ఆలోచన విధానానికి చాలా ఫరక్ ఉంటుంది. ఈ చిల్లర పనులు వీళ్ళు చేసి ఎదురు చేయాలనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది సరే, ఇందాక కేసీఆర్ గురించి అడిగిన కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అడుగుతా. రేవంత్ రెడ్డి సారు అంటే బేసిక్గా మనిషి చూస్తే చాలా స్ట్రాంగ్ వ్యక్తి. అంటే ఆయన వ్యక్తిగత ఆలోచనలు కానీ, ఆయన ఉద్దేశాలు కానీ, ఆయన స్ట్రెంగ్త్, ఆయన గొంతు యొక్క స్ట్రెంగ్త్ కానీ చాలా స్ట్రాంగ్ ఆయన బేసిక్గా. అది కనిపిస్తుంది. మనిషి మీ అందరితో కలిసి ఉన్నప్పుడు ఎట్లుంటాడు, మాట్లాడే విధానం ఎట్లుంటుంది, ఎట్లా బ్రహ్మాండంగా, అంత రెస్పెక్ట్, అంత డిగ్నిటీ. ఏమని పిలుస్తాడే నేను? నన్ను ఎమ్మెల్యే అంటాడు, సామెల్ బాయ్ అంటాడు. ఏజ్లో నువ్వు పెద్దోనివేమో కదా రేవంత్ రెడ్డి సార్ కన్నా కదా? చాలా పెద్ద. ఎమ్మెల్యే సార్ అని పిలుస్తారా? సామెల్ బాయ్ అంటాడు. సామెల్ బాయ్ అంటాడు. సామెల్ అంటాడు. ముఖ్యమంత్రి కదా,
ఇంకోటి కుల వివక్షలు ఇలాంటివి ఏమి ఉండవా మీ దాంట్లో? గడకి ఏమైనా కులవానికి ఉంటుంది. మొన్న మధ్య అవి పూజలు ఏవో చేసినప్పుడు డయాస్ మీద రేవంత్ రెడ్డి సార్ మీద కూర్చున్నాడు, మొత్తం రెడ్డిలంతా మీద మీద కూర్చున్నారు, ఉత్తి ఎస్సీలని కింద కూర్చోబెట్టిర్రు అని చెప్పేసి ఒక స్టేజ్ పైన. ఎక్కడది? స్టేజ్ పైన మొన్న ఏదో మీటింగ్ జరిగినప్పుడు. నేను చెప్తే ఇదంతా ఉత్తకథ, అది ఉత్తకథ, అట్లా జరగదు అది. ఇంకోటి కులము అనేది ఎవరి కులం వాళ్ళకు కులం మారది, మతం మారుతుంది ఎప్పుడైనా కూడా. ఈ కుల వ్యవస్థ అనేది భయంకరమైన వ్యవస్థ. నేను నీ కులంకి వస్తా, నువ్వు నా కులంకి వస్తే కుదరదు. అది నీ మతానికి ఎవడని రావచ్చు, అంతే ఉంటుంది లెక్క. అంతేగాని ఎవరు కింద కూర్చొని పెట్టరు. ఇంకోటి అధికార పార్టీ ఉంటుంది, అధికార పార్టీ ఉంటుంది, అందరూ సమానంగానే చూస్తుంది. ఎందుకు చూస్తారు అట్లా? చూడరు. సో మంచిగానే చూస్తాడు, మంచి బ్రహ్మాండంగా అట్లేదు లేదు. ఆయనకు సామాజిక కోణం కూడా ఉంది, సామాజికంగా ఆలోచించే మంచి గొప్ప గుణం ఉన్నది. తెలివి ఎట్లుంటది? తెలివి బ్రహ్మాండంగా తెలివి. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనేది తెలివి లేకుండా అయినాడు. అంటే మన దగ్గర తెలంగాణ రాష్ట్రానికి, అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే సీఎంగా ఉన్నారో ఈయన గత సీఎం చాలా తెలివిమంతుడు అని ఒక పేరు అయింది కాబట్టి అందరు కంపారిజన్ పెడతారు. మరి ఇప్పుడున్న సీఎం ఏంది అంతకంటే తెలివి కల్లోడు. అవునా? బ్రహ్మాండంగా. అబ్బో, గత సీఎంకి ఇప్పుడు సీఎంకి ఎలాంటి తెలివి ఉంటది అనేది ఒక చెరువులు అయితే ఆక్రమించుకున్నారో ఇలా ధరణిని పేరు పెట్టి మొత్తం భూమిలో గుంజుకొని ఆగమాగా చేసారు. ఇలా భూమాత తీసుకొచ్చిన ఆల్టర్నేట్ దాన్ని విన్నారా? అది తెలివంట, ఇది తెలివంటారా? ఇప్పుడు ఇలా హైడ్రా ఉంది, హైడ్రా ఇల్లా కనీసం ఆలోచనలు వచ్చింది వాళ్ళకు. దంచుడు దంచితే ఇలా హైదరాబాదు ఎట్లున్నది అది గబా 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 కూలిపోతున్నాయి. వాళ్ళ గుండె గడ గడ కొట్టుకుంటుంది. ఈయనరా అట్లా ఉంటది ముచ్చట, రేవంత్ రెడ్డి గారి ముచ్చట. రెబెల్ ఏదైనా టక్క టక్క అనుకోవాలి. ఒక మాట చెప్పనా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు ఇస్తున్నది భూస్వామి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా ఒక సాకలి కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ పేరు కూడా తీయాల కేసీఆర్ 10 ఏళ్ళు. కానీ మొన్న తన వర్ధంతి సందర్భంగా కోటిలో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ నామకరణం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ ఆలోచన వాళ్ళకు వచ్చింది ఏనాడైనా? రాదు కూడా. ఎందుకంటే తెలంగాణ కోసం మంచి చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి సార్కు ఉందంటావు. అయితే బ్రహ్మాండంగా ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రిగా తెలంగాణ కోసం ఏంది అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది? ఇంకోటి నా మార్కు కూడా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మార్కు ఉండాలి, సోనియా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మార్కు ఉండాలి, వినవా అనేది ఉన్నది వాళ్ళకి. తప్పకుండా మార్కు ఉంటుంది. ఎందుకంటే నాకు జ్ఞానం ఉండి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ ఆనాడు హరిజన మహాసభలు పెట్టి భూములిచ్చి జాగలిచ్చి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ఆనాడు. ఇలా ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన 1978లా లంబడలకు కానీ ఆదివాసులకు కానీ గిరిజనులందరూ కూడా రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఇలా ఆ మార్కు కూడా ఒక రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలుగుతారు. ఆ ప్రజలకు దగ్గరైంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కావాలంటే నేను ఒక రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా 2 ఏళ్ళు అయింది కేసీఆర్ కలవాలంటే. ఇలా సామాన్లు లైన్ కట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి ఇంటికాడ లైన్ కట్టి 1000 మంది పొద్దుగాల పోండి. ఇప్పుడు నువ్వు నేను రేవంత్ రెడ్డి సార్ని కలవా నీకు పోవాలి అని అంటే పోవచ్చా? వెంటనే ఇడికెళ్ళి ఇట్లా పోవచ్చు. ఇడికెళ్ళంటే టైం ఉండదా? ముఖ్యమంత్రి నీలాగా నాలా కూర్చుంటాడు. గీనే ఇల్లు మనం అలా వెయిట్ చేస్తే వచ్చినప్పుడు కలుస్తారా? కలుస్తాడు. ఎందుకు కలుస్తాడు, కలుస్తాడు. లేదంటే మళ్ళీ రేపు సీటు పంపాలి. నువ్వు విఐపీవే కదా. నేను ఎమ్మెల్యేని సారసిపోతా, నాకేంది? నీలాంటి వాళ్ళు వచ్చిన అనుకో, నీ ఎంబడేస్తా, నేను నా ఇంటి వస్తే తీసుకొని పోతా. నీ ఎంబడేస్తే పోతే ఇప్పుడు కలుస్తాడు. అయితే మనకి ఇప్పుడు కలవాడు, మనం టైం తీసుకొని పోవాలి కదా. అట్లా సో ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే సీఎం అంటారు మొత్తం మీద. ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి. సరే, వెరీ గుడ్. మరి నువ్వు ఈసారి గెలిచినాక 9 నెలల్లో నీ యొక్క నియోజకవర్గం కోసం నువ్వు చేసిన పనులు ఏంటివి? నిండుగా సుమన్ టీవీ తరఫున నా తుంగతుర్తి ప్రజానికానికి, తుంగతుర్తి పోరుబిడ్డలకు అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను అందులో ముందుగానే సుమన్ టీవీకి నేను కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. నేను గెలిచిన నాడు, మొట్టమొదటి అసెంబ్లీ జరిగిన నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. 35 ఏళ్ళుగా మా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి సెంటర్ పాయింట్ అయిన తిరుమలగిరికి జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మటే జూనియర్ కాలేజ్ కావాలని నేను అప్పీల్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకొచ్చి ఆగస్టు 15న నేనే ఇనాగరేట్ చేసిన. పనులు నడుస్తున్నాయి. అయితే అవి
అడ్మిషన్స్ అయిపోయినాయి అప్పుడే 34 ఓహో అడ్మిషన్లు కూడా అయిపోయినాయి. ఆ, తర్వాత మోత్కూరు జూనియర్ కాలేజ్ ఉంది, ఉమ్, అక్కడంతా పేద పిల్లలు చదువుకుంటారు జూనియర్ కాలేజీలో. ఉమ్, ఉమ్, ఆ పిల్లలు ఉంటే షెల్టర్ లేదు. అప్పటికప్పుడు పోయి బుర్ర వెంకటేశ్వర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉమ్, తన దగ్గర పోయి ఇమ్మీడియట్లీ హాస్టల్ శాంక్షన్ చేయించి వాళ్ళకందరు కూడా అడ్మిషన్లు ఇప్పించిన. ఉమ్, గత ప్రభుత్వం వదిలిపెట్టుకొని పోయినా ఉమ్, వదిలిపెట్టిపోయినా 5 చెక్ డ్యాములు కంప్లీట్ చేయించి లక్షలాది ఎకరాలకు ఇవాళ నీళ్ళు అందిస్తున్నాం. తర్వాత వందలాది ఏళ్ళుగా పెండింగ్లో పడి ఉన్న అసిబినగర్ కాలువ శాలిగౌరారానికి ఆ కాలువకు రైతులకు రావాల్సిన భూనష్ట పరిహారం ఏదైతుందో ఆ డబ్బులు ఇప్పించి ఆ కాలువ తిప్పించి ఇవాళ దాదాపు 20 చెరువులు నిన్నాయాడ. 20 చెరువులు నిన్నాయి కనుక మా నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ అని దాదాపు అది 150 కోట్లు 200 కోట్లతోనే అది పెడతానని చెప్పిండ్రు. అది మా దగ్గర కూడా శాంక్షన్ అయింది, శాంక్షన్ చేయించిన నేను. తర్వాత మోత్కూర్కి 6 పడకల హాస్పిటల్ ఉంది, అది ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ చేయించిన. అయిపోయిందా చేపించుడు? జియో వచ్చింది అదే. ఓకే. తర్వాత తుంగతుర్తిలో 30 పడకల నుండి 100 పడకల హాస్పిటల్ కోసం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత మొన్న ఒక రైతులై కరెంటు షాక్ తగిలి 4 బరువు చచ్చిపోయినాయి అలుగునూరు గ్రామంలో. మనుషులు చచ్చిపోతే ఎప్పుడు పట్టించుకోలేకపోయినా ప్రభుత్వంలో, కానీ బర్రెలు చచ్చిపోతే ఒక్క బర్రెకు 40,000 రూపాయలు ఇప్పించిన. ఆ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. విన్నారా? తర్వాత 13 కోట్ల రూపాయలు పెట్టి ఊళ్ళలో సీసీ రోడ్లు ఇప్పించిన. సీసీ రోడ్లు ఇప్పించిన. మొన్న వచ్చిన ఫ్లడ్స్ వర్షాలకు 13 చెరువులు తెగిపోయినాయి మా దగ్గర. అన్నిటి కూడా పోయి నిన్న పోయి కూర్చొని కలెక్టర్తో మాట్లాడి అన్నీ కూడా మంజూరు చేయించడం జరిగింది. ఓకే. అట్లా కనుక ఇవన్నీ కూడా తుంగతుర్తి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండే అవి 2 కూడా కాంగ్రెస్ చేసినాం. 7 సింగిల్ విండో చైర్మన్లు పిఎస్సిఏ చైర్మన్లు అవన్నీ కూడా కాంగ్రెస్ చేసినాం. రేపు మొత్తం కూడా స్థానిక సంస్థలలో ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బాగా పెంచుకున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పార్టీ ముందు వరుసలో ఉండాలి. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి కాబోతాడు ఈ దేశానికి పక్క. ఇప్పుడు 2028 అనుకుంటా వచ్చేసరికి పక్క జరుగుతుంది. మరి మొన్ననే జోడో యాత్ర చేసినప్పుడే కావాలి కదా, కాలేదు ఎందుకంటే కాలే. కానీ అది అట్లా ఉంటుంది ఒక్కోసారి. టైం బాగాలేదంటవా రాహుల్ గాంధీ సార్కు? టైం బాగలేదు. ఆ టైం కోసం కొంత వెయిట్ చేయాలి మనం. టైం బాగలేదని కాదు, ఆ టైం వచ్చి మంచిగా టైం కోసం వెయిట్ చేయాలి. అట్లా సార్ పెళ్లి చేసుకుంటాడనేమో న్యూస్లో వస్తుంది. చేసుకుంటే తప్పే ఉంది. అదే చేసుకుంటాడంట. చేసుకోవాలి బ్రహ్మాండంగా. ఆయన మా పిల్లగాడు కాడా మంచిగా చేసుకుంటాడంట. చేసుకుంటే మంచిది. సో ఫైనలీ అన్న మీరు 7 అన్న తమ్ముళ్ళు అంట కదా? 7 మేము 5 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలు. నాకు మొత్తం కలిపి 7 అటు ఇటు చేసి. సో మరి నీకెంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. 2 కొడుకులే? 2 కొడుకులు ఓ బిడ్డ. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా బిడ్డ నిమ్స్లో జాబ్ చేస్తుంది. డాక్టరా? కాదు, ఎంఎస్సీ నర్సింగ్ చేసింది. ఓకే. మరి కొడుకులు 2? కొడుకు వాడు ఎన్ఐటి వరంగల్ ఇంజనీర్ చేసిండు. ఓకే. ఇంకోడేమో ఐటీఐ పాలిటెక్నిక్ చేసిండు. సో మరి పెళ్లిళ్ళకి తయారు ఉన్నట్టున్నారు పిల్లలు? పెళ్లి చేసిన 3 పెళ్లిలు ఎప్పుడు అయిపోయినా నా మనవడే డిగ్రీ చేస్తుండు. అవునా? నా బిడ్డ కొడుకు డిగ్రీ చేస్తుండు. ఇట్లా చెప్పినావు తెలుసా? అసలు నువ్వు నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ఏం చేస్తున్నారు మాత్రమే చెప్పి ఆపితే నేను సరే ఇంకా పెళ్లిళ్ళకి తయారున్నారేమో అనుకున్నా. కథ సల్లగుండా. సో మరి మనవాడు ఏం చేస్తుండు? మనవాడు డిగ్రీ చేస్తుండు. అస్సలు కనబడతలేవట, నల్ల రంగు వేసినావు జుట్టుకి మంచిగా. కడితే డిగ్రీ కాలేజీలా. ఓఫో, అసలు మామూలుగా లేదు కథ. నేను నిజంగా అనుకోలేదు తెలుసా అంత పెద్ద మనమడు ఉంటాడని. మహా అయితే బిడ్డకి చేసి ఉంటాడేమో, కొడుకులకు చేయాలేమో అనుకుంటున్నాను. బిడ్డ పెళ్లి చేసిన బిడ్డ కొడుకు వాడు నా దగ్గరే ఉంటాడు. అవునా? నా దగ్గరే ఉంటాడు. వాళ్ళ అమ్మ నాయన దగ్గర ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. వెరీ నైస్. సో చాలా సుకూన్ లైఫ్, చాలా గొప్ప పేరు సంపాదించినావు, మంచి పలుకుబడి, బలగం, జనాలు నీ వెనక, నీ కోసం తిరిగే జనాలు, నీ కోసం వచ్చే జనాలు. నేనే ప్రజల కోసం ఉంటారా? నేను యాడ ప్రజలు అవ్వబడారు అనుకో, లేబర్ పోతుంటా అనుకో, చెల్లెళ్ళు అక్కలు పోతాను, నాటుకు పోతున్నాను, ఆపుతా నేను కారు ఖరాబీ ఎట్లుంది బాగున్నా అడుగుతా. నేను హాస్పిటల్ పోతా, పేషెంట్స్ ఎట్లున్నారు, డాక్టర్ వస్తుండా లేడా, నర్సులు ఉండా లేరా, స్కూల్ పోతా నేను సడన్గా పోతా, హెడ్ మాస్టర్ ఉండా లేడా, రిజిస్టర్లు ఎంతమంది అటెండెన్స్ ఉన్నది, అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా,
సంతకాల పెట్టి బయటికి పోయినరా ఇట్లా కూడా నేను చెక్ చేస్తాను. నాకు ఎడ్యుకేషన్ చాలా ఇష్టం. మరి ఎందుకు చదువుకోలేదే నువ్వు 7th క్లాస్ కింద? ఎవరు చెప్పి నేను 7th క్లాస్ అని కాదా? లేదు. అంటే నువ్వు అప్పుడు ఇందాక నేను 7th క్లాస్ అప్పుడే పాస్ అయ్యి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు 7th క్లాస్ అంటే ఇక అక్కడికే బంద్ పెట్టినావు అనుకున్నా నేను. అక్కడ ఆనాడు 7th క్లాస్ నేను అట్లే కంటిన్యూ అయినా నేను కంటిన్యూ అయ్యి మన ఆర్థిక స్తోమత ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నేను డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయినా. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా నేను. ఓకే ఓకే ఇంటర్ చేసి డిగ్రీ ఆపేసినావు అయితే. అయ్యో మరి ఇప్పుడైనా చదువుకోవచ్చుగా. ఇక నేను ఇక చదువుతాం. ప్రజల జీవితమే నా చదువు. కాంతి అన్న ఏదైతే అదైంది కానీ ప్రజా జీవితమే నా చదువు. నువ్వు అనుకున్నది సాధించినవు అంతే. నువ్వు ఏదైతే అందరికి మాట ఇచ్చినావు ఎమ్మెల్యేనే చేస్తా అని చెప్పి, మరి ఈరోజు ఎమ్మెల్యేగా అసలు ఇట్లా విజృంభిస్తున్నావు. అదే ఊపులను ఉండాలి, అదే పేరుతో ఉండాలి, ఎప్పటికీ ప్రజల మనుషులుగానే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి. రాత్రి 11:30 వరకు కంటి నిద్ర లేకుండా దాదాపు 16 ఒకటే టౌన్లా 16 గణేశులు తిరిగిన రాత్రి ఒకటి టౌన్లా. ఓఫో అన్ని వినాయకులను అటెండ్ అందరూ నన్ను అరే సాయం వస్తున్నట్రా అని అట్టే ఎదురు చూస్తారు. చిన్న ఉన్నప్పుడు వినాయకుని పెట్టేదా మీరందరూ, మీ దోస్తులు మీరంతా కలిసి? నాకు తెలియదు అది. అప్పుడు పెట్టకపోదురా? అప్పుడు గుండ్రాల పండుగ ఎదురు ఎవని ఇంటి మీద రేకులు ఇటే పోయి రాలేదురు. అదొక పండుగ, అది గుండ్రాల పండుగ అందరు. అదేది మరి రేకులు ఇరిగిపోవా రాలేతే? అది ఇప్పుడు ఆ వాడొద్దు కానీ అటుండదు. అప్పుడు వినాయకుని పెట్టే పండుగ అయితే లేకుండే. అప్పుడు ఎక్కడ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. సరే మరి ఇప్పుడు నువ్వు ఎక్కువ చేసుకునే పండుగలు ఏంటివి? నువ్వు బాగా ఎంజాయ్ చేసే పండుగలు, చేసుకునే పండుగలు ఏంది? దసరా తాగి తినే పండుగ కాబట్టి బాగా సంపుడు తాగుతారు. ఏం చేస్తారు? అంతేనా? తాగుతారు, తింటారు, మటన్ చికెన్ కొట్లాడతారు, అన్నీ అవుతాయి. నువ్వు లోలీలు పెట్టుకుంటావా? అవే నేను పోతారా? మామూలుగా అడుగుతున్నాను. జనం కదా, జనము ఏ పండుగ చేసుకుంటే ఆ పండుగలో మనం ముందు వరుసలో ఉంటాం అంతే. అందరికి జమ్మిచ్చి కలిసి వస్తావా? తర్వాత ఈ బోనాల పండుగ కూడా నేను పోతా. బోనాల పండుగ పోతా, అక్క చెల్లెలు బోనం ఎత్తుకుంటా నేను కూడా. నాకు ఇష్టం. మేడంకి కూడా బాగా ఇష్టమా? మేడంని నేను పెద్ద ఫాలో గాను. ఇంట్లో ఉంటాం మేము. నేను చేసిన పండుగ నువ్వు చేయాలి, నేను చేసిన పండుగ ఆమె ఇష్టం అది అంతే. మీరిద్దరు కలిసిపోరా ప్రజలందరినీ కలిసేటందుకు ఇట్లా పండగలప్పుడు? నా ఎన్నిక నేను కలిసిపోను. ఇక ఆమె సంసారము ఆమె ఇక్కడనే ఉంటది. నేనే ఆమె గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నీ జీవితంలో ఆమె నా సహచరిణి, గొప్ప వ్యక్తి. సపోర్ట్ చేసిందా బాగా నీకు? బాగా అంటే బాగా. నేను ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా నా ఇంట ఏం కాదులే అన్న మేము కలిసి బతికాను. 42 ఏళ్ళు మాకు పెళ్ళి. ఓఫో, ఈ 42 ఏళ్ళ ఒక జర్నీ ఎట్లయితే నడిచిందో అట్లనే నీ ఎమ్మెల్యే జీవితం కూడా నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమాలు చూస్తావా అన్న? నేను అప్పుడు చూసి చాలా ఆయన సినిమా చూడక. ఏంది ఇప్పుడు సినిమా చూస్తలేవా? ఇప్పుడు వచ్చిన కల్కి సినిమా కల్కి ఆ కల్కి నాకు అదే నేను ఆ సినిమాలు తీసేంత టైం కూడా నాకు లేదు. నా బాధలు నా మనవడు చూసి వస్తారు అని. మనమడు ఎట్లయినా చూస్తాడులే, ఆ ఏజ్లో ఉన్నాడు. కానీ నువ్వే ఏ సినిమా లాస్ట్ చూసింది థియేటర్ పోయి? నేను గదే ఇప్పుడు గదరన్న పాఠం చూడు, ఆ సినిమా చూసింది. మళ్ళీ చూడలేక నేను సినిమాలు. దాని తర్వాత సినిమానే సినిమా చూలా. ఓ కథ సలగుండా. నాకు సినిమాలు అంటే నాకు ఎన్టీ రామారావు సినిమాలు అవసరం చాలా ఇష్టం. ఎన్టీ రామారావు పాటలు ఇష్టం, వింటా నేను. నా ఒక పాట పాడరాదే అన్నాను. వచ్చును ఇట్లా మా కోసం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడరా? ఏం పాడతారా? ఎందుకంటే పాటకు పల్లవి కానీ చరణం కానీ అది మనం కరెక్ట్గా పాడితేనే ప్రజలు ఇవాళ కోట్లాది మంది ఈ టీవీని చూస్తారు, ఏది ఈ ఛానల్ చూస్తారు. మనం పొరపాటున కూడా తప్పు పాడితే బాగుండదట. తప్పు పాడి దాని చరణం తప్పు పాడి దాని పల్లవిని పాడు చేసి ఇవన్నీ చేస్తే ఎందుకు బాయండి అవి అంటారు. అవునా? టైం పాస్కి ఏం చేయడానికి ఏం ఉండదా మరి నీకు? ఏంటిది? సినిమాలే చూడని అంటున్నావు కదా నువ్వు. మరి టైం పాస్కి ఏమన్నా టైం దొరికింది అనుకో. నాకు ప్రజల టైం పాస్ తెల్లారితారు జనం వస్తూనే ఉంటారు నా దగ్గరికి. దేశం అంతా తిరుగుడు ఇట్లాంటివి ఏమైనా ఇష్టమా? నేను ఢిల్లీ తప్ప నాకేం తెలియదురా. ఓన్లీ ఢిల్లీ? ఢిల్లీ నాకు ఈ దేశాలు తిరుగుడు. ఈ మంచిగా ఎమ్మెల్యే అయినవు,
ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, నువ్వు ఏడికి పోవాలనుకుంటే అడిగి పోవచ్చు. ఎప్పుడన్నా ఇంత సెలవులు తీసుకొని ఎటన్నా పోయి రావచ్చు కదా, మంచి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ చాలా బాగుంటది, కులు మనాలి బాగుంటది, కేరళ. మొన్నంటే 2004 నా ఫ్రెండ్ తీసుకుపోయింది అక్కడ గుర్రాల మీద తీసుకుపోయింది. అది వైష్ణవదేవి తానిక, వైష్ణవదేవి తానిక ఏ దేవుడో మరి అక్కడ పోయినా. అక్కడ అంత గుట్టలు చెట్లు అయ్యే ఉన్నాయి. అయినా కూడా నాకు నా ప్రాంతం ఈ వాతావరణం నాకు ఇష్టం. నీ నియోజకవర్గమే ఇష్టం అనమాట. నా నియోజకవర్గం ఇష్టం, నా పొలం కాడికి పోతే నాకు ఇష్టం అంతే. నేను అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇది పోవాలి, అది పోవాలి. అమెరికాకి ఎప్పుడన్నా పోయినావు మరి? ఏంటిది అది? అయ్యో చెప్పేది వింటావా? అసెంబ్లీలో నేను మాట్లాడి బయటికి రాగానే అమెరికా నుంచి 20 ఫోన్లు వచ్చినాయి రమ్మని. నాకెవడ అమెరికా నుంచి ఫోన్ చేసి అమెరికా ఫోన్లు ఉన్నాయి. అయ్యో మరి దోస్తాను కడుతుంటివి కదా వాళ్ళతో కూడా అక్కడ. చాలా మంది లేలే, మొన్న సీఎం గారు కూడా వాషింగ్టన్ లో మీటింగ్ పెట్టిండు కదా, వాళ్ళ కూడా నా పేరు చెప్పిండు సీఎం గారు. రూపాయి లేని మందుల సమ్మెలను కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బడుగు బలహీన వర్గాల పైన ఉన్న ఆత్మీయత అని చెప్పి సీఎం గారు అమెరికా అగ్రరాజ్యంలో చెప్పిండు నా పేరు. మరి పోనుంటివి కదా నువ్వు కూడా. రమ్మంటారు కాలిఫోర్నియా అక్కడ కమిషనరు. అమెరికాలో తెలంగాణ అంటే ఎంత ఇష్టం ఉంటుంది తెలుసా వాళ్ళకి. మన తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఫస్ట్ తెలుగు వాళ్ళు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ మీకెళ్ళి తెలంగాణ వాళ్ళకి ఇంకా తెలంగాణ వాళ్ళు వస్తుర్రు అంటే అసలు ఇక నువ్వైనావంటే ఇక చాలా మంది అంటున్నారు, దుమ్ములు చెప్తారు కదా, నువ్వు రాబోయానికి వచ్చే మంది అభిమానులు అమెరికాలో అంటారు. కాలిఫోర్నియా కమిషనర్ ఉంటాడు మా తిరుమలగిరి పటేలే సార్. నా దగ్గరకు వచ్చి ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి తిరుమలగిరి నా క్యాంప్ ఆఫీస్ ఆడికి వచ్చి వెతుక్కుంటా ఎవరు మీరంటే నేను ఇట్లా సంగతి వేరేనే, అది రెడ్డిని నేను ఇట్లా సంగతి కాలిఫోర్నియా నేను కమిషనర్ను అన్నాడు. నువ్వే కమిషనర్కి అక్కడ పోయింది నేను అంటే అక్కడ గవర్నమెంట్. ఈసారి బతుకమ్మ ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తారు మరి, పోతావా? చెన్నై పోతా నేను. చెన్నైలో ఒక 20,000 మంది ఉంటారు మనోళ్ళు. ఆ చెన్నై వాళ్ళు వచ్చి నాకు చెప్పిపోయింది, అన్న రావాలి తప్పుకుంటాను బతుకమ్మ సెలబ్రేషన్. నేను 2 సార్లు పోయినప్పుడు, నేను చైర్మన్ ఉన్నప్పుడు 2 సార్లు పోయినా నేను చెన్నైకి. పోయి బతుకమ్మ సెలబ్రేషన్లో పాల్గొన్నా నేను. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. నా తుంగతుర్తి నియోజకవర్గం నుంచే దాదాపు ఒక 6-7 మంది ఉంటారు అక్కడ. ఓహో, అందుకోసం నేను పోయినా. ఈసారి కూడా పోతాను. పనులు చేసుకునేటందుకు పోయి ఉన్నారేమో. పనులు చేసుకుంటానికి చెన్నైలో ఎక్కువ బంగారం వ్యాపారం చేస్తారు. అక్కడ బంగారం కొట్లలో పనిచేస్తారు వాళ్ళు, షాపులలో ఎక్కువ పనిచేస్తారు. వాళ్ళందరినీ కలిసి వస్తావు అయితే ఈసారి పండుగ పోయి. మొత్తం మీద మంచి జర్నీ, చాలా మంచి లైఫ్. నువ్వు ఎప్పుడు ఇట్లనే హాయిగా సంతోషంగా ఉండాలని ఉంటాను. నాకు కష్టం వచ్చినా కూడా అదరని బెదరను. ఏడవలే ఎప్పుడు నువ్వు జీవితంలో ఎప్పుడు ఏడవలే? నాకు నిన్న ఒక కంట నీరు గారింది నాకు. ఎందుకు? క్రాస్ అని ఒక సంస్థ ఉండే, క్రాస్ కంప్రహెన్సివ్ రూరల్ ఆపరేషన్ సర్వీస్ సొసైటీ, ఎన్జిఓ, అది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థలో నేను పనిచేసిన 1977 నుండి 2096 వరకు పనిచేసిన. అయితే ఆ సంస్థకున్న జాగను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఇచ్చేసింది. అయితే ఆ జూనియర్ కాలేజ్కి నిన్న నాకు చీఫ్ గెస్ట్ పిలిచిరాడ. ఓకే, ఆడ ఉన్నోళ్ళందరూ కూడా నువ్వు క్రాస్లో పనిచేస్తే ఇదే స్థలం సార్ అని చెప్పిండారు. ఆ క్రాస్లో నేను నైట్ స్కూల్ టీచర్గా చేస్తుంటే రాత్రి బడి పంతులు రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు. ఓహో, ఎవరికి చెప్పి నేను జీతగాళ్ళకు, చదువురానులకు, అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు చెప్తుంటే నేను, వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళతో పనికి కూడా పోతుంటే నేను. కానీ నిన్న క్రాస్ సంస్థ అనగానే నేను కూడా నాకు పోతే కాలేజ్కే ఇచ్చారు కదా, ఆడ కూడా చదువుకుంటారు కదా, అందుకనే నాకు అట్లా అప్పుడు బాధ అయింది. మంచిగా అంటే సంతోషం అనిపించింది నాకు చాలా. సో ఇప్పుడు అంతకుమించి ఎప్పుడు జీవితంలో కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు? ఏదన్నా విషాదం అన్నప్పుడు నేను ఏడుస్తారా, విషాదం ఇది గిట్ల జరిగిపోయా, అయ్యో పాపం. మొన్న ఖమ్మం చూసినావు కదా ఎట్లయిపోయా, మొత్తం అంతా మునిగిపోయా. కబ్జా కూరల వరల చిక్కింది కాబట్టి ఖమ్మం ఆగమైంది.
దాన్ని పని పడతాడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఖమ్మాన్ని శుభ్రం చేసే బాధ్యత పొంగులేటి గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు వీళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా ఖమ్మాన్ని ఖచ్చితంగా కడిగి పారేస్తారు. చూడండి మీరు. చాలా చాలా తొందరగానే అది జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పాపం అక్కడ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయి మునిగిపోయి అసలు వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడున్నారో అన్న పరిస్థితికి పోయి చాలా అన్యాయం అయిపోయింది. సో దాంట్లో నుంచి బయటపడాలంటే నిజంగా నేను అన్నట్టుగా కొంచెం చూడాలి. ఖమ్మంని చాలా చాలా నష్టపోయింది ఖమ్మం. నిజంగా చెప్పాలంటే నాకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే, ఒక 5 సంవత్సరాల కింద నేను భద్రాచలం పోయినప్పుడు, చిన్న ఉన్నప్పుడు నేను పోయిన భద్రాచలం చాలా అందంగా ఉండేది. మెయింటెనెన్స్ లేక భద్రాచలం చాలా దారుణంగా అయిపోయింది. బాధ అనిపించింది నాకు కూడా. కాబట్టి ఖమ్మంని నిజంగా గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలి, చూడాలి. పాపం అది బార్డర్లు ఉండేసరికి చాలా నెగ్లెక్ట్ చేసారు. అట్లా కాకుండా కొంచెం. ఖమ్మం చాలా అందమైన పట్టణం, చాలా సుందర నగరం అది. కానీ దాన్ని కబ్జా చేసుకొని ఆ నాలాల నీళ్ళు వెళ్ళిపోక ఆ ప్రజలుండే ఆ కాలనీలకు వచ్చి అంత ఆగమాగమయ్యి శిల్లంకొల్లమై చిందరవందర అయింది. అందుకోసమని దాన్ని ఎమ్మటే ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న స్థానిక మంత్రులు బ్రహ్మాండంగా, ఆ 3 మంత్రులు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు, పొంగులేటి గారు, తుమ్మల గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ప్రజలకు ఇంత అసౌకర్యం కలగకుండా జరిగిందో జరిగిపోయింది. మళ్ళీ జరగకుండా చాలా ప్లాన్ వేసి సీఎం గారు కూడా అక్కడ 2 రోజులు ఉండి రివ్యూ చేసి అక్కడ కూడా అంతా తీసుకొచ్చాను. తప్పకుండా వాళ్ళు కూడా జల్దీ కోలుకోవాలి, అందరూ మళ్ళీ నార్మల్గా జీవించాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టైం ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.